అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. जय मेहर बाबा ने शाश्वत प्रियतम अवतार मेहर बाबा की ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। मजा जे चुनो चरादम के बंदे मुकुबिल कबूल कर दे हर सुकान के सुल्तान गुप्त। चुबिश नबी शुकान अहले दिल मगू के कतास शुकान शना नाय दिल बरा कता इंजास्त। बंदे पीर मगोनम के जिहा हलम बरहन पीरुमान और चेकुनाद आइन अनायत बाशद। ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज शिराज। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज सिराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. ఇది అన్నమయ సంకీర్తన అండి. అన్నమయ సంకీర్తన మోక్షం గురించి. మోక్షం అంటే నాలో ఉన్న ఎన్ని గుణాలు బయట పోవాలా, ఎన్ని గుణాలు నేను పెట్టుకోవాలా అనేసి ఈ సంకీర్తన ద్వారా అన్నమయ సంకీర్తన బాబా నాకు ఈరోజు అవకాశం ఇచ్చినారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. ఊరకే కలుగుణ ఉన్నతపు మోక్షము శ్రీరమణు కృపచేత చేరు మోక్షము. ఊరకే కలుగుణ ఉన్నతపు మోక్షము శ్రీరమణు కృపచేత చేరు మోక్షము. ఊరకే కలుగుణ కలుషము ఎడబాపి కర్మగండము గడచి మలసినప్పుడుగా మరి మోక్షము. కలుషము ఎడబాసి కర్మగండము గడచి మలసినప్పుడుగా మరి మోక్షము. చలనమించుకలేక సంసార వారధి దాటి
చలనమించుకలేక సంసార వారధి దాటి నిలసినప్పుడుగా నిజమోక్షము ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము శ్రీరమను కృపచేత చేరు మోక్షము ఊరకే కలుగునా పంచేంద్రియాల మీది భక్తి అరి మీద పెట్టి మంచివాడైనప్పుడుగా మరి మోక్షము పంచేంద్రియాల మీది భక్తి అరి మీద పెట్టి మంచివాడైనప్పుడుగా మరి మోక్షము అంచల ఆశలు మాని ఆచార్య సేవ చేసి అంచల ఆశలు మాని ఆచార్య సేవ చేసి మించినప్పుడుగా ఆమెది మోక్షము ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము శ్రీరమను కృపచేత చేరు మోక్షము ఊరకే కలుగునా శాంతమి కూడుగా నుండి సమచిత్తమును పొంది మందుకెక్కినప్పుడుగా మరి మోక్షము శాంతమి కూడుగా నుండి సమచిత్తమును పొంది మందుకెక్కినప్పుడుగా మరి మోక్షము అంతట శ్రీ వెంకటేశుడాదరించి మన్నించితే అంతట శ్రీ వెంకటేశుడాదరించి మన్నించితే అంతరంగమున ఉన్నది అనాది మోక్షము ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము శ్రీరమను కృపచేత చేరు మోక్షము ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము శ్రీరమను కృపచేత చేరు మోక్షము ఊరకే కలుగునా శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ సంకీర్తన వివరణ బాబా చెప్తారు కదండి. పుణ్యం చేత సుఖము, పాపం చేత దుఃఖము, జ్ఞానం చేత మోక్షము. బాబా చెప్పింది ఇప్పుడు అన్నమయ్య ఏం చెప్తున్నారండి? ఊరికే ఉన్నత మోక్షము. అదే బాబా చెప్పిన మనం వివరణ తీసుకుంటే జ్ఞానం చేతన మోక్షము. ఆ జ్ఞానం అంటే ఏంటి? ఆయనకి విధేయులుగా ఉన్నట్టు గొప్ప జ్ఞానము, పరమ జ్ఞానం అన్నారు. ఇక్కడ అన్నమయ్య ఏం చెప్తున్నారంటే నీలో నిన్ను గుణాలని నీలో ఉన్న అన్ని పోగొట్టుకుంటే అంతరంగమునే ఉన్నది, నా లోపలే ఉన్నది అనాది మోక్షం అన్నారు బాబా. ఇది అన్నమయ్య చెప్తున్నారు. అప్పుడు ఫస్ట్ చరణంకి వచ్చి కలుషము ఎడబాకి కర్మగండము గడచి మలసినప్పుడుగా మరి మోక్షము. కలుషము అంటే నాలో కలుషం ఉంది కదండి, నాలో విచారం చేసుకుంటే నాలో ఉన్న సహకరించే సంస్కారాలు అవన్నీ ఉంది, కలుషం ఉంది కదండి. అవన్నీ ఎడబాసి కర్మగండము అంటే నేను చేసిన కర్మలు, సంస్కారాలు, సహకరించిన సంస్కారాలు అవన్నీ సహకరము చేసుకొని ఆ గండము గడిచినప్పుడుగా అది మోక్షం అంటున్నారు. చలన మించుకలేక సంసార వారధి దాటి, చలన మించుకలేకంటే సంసార వారధి దాటాల. చలన మించుకలేక సంసార వారధి దాటి నిలిచినప్పుడుగా నిజ మోక్షం అంటున్నారు. మళ్ళీ రెండవ చరణంలో వచ్చి పంచేంద్రియాల మీది భక్తి అరి మీద పెట్టి, అంటే పంచేంద్రియాలు అంటే నాలో ఉన్న తాగటం, తినటం, ఊంగోవడం ఇవన్నీ పంచేంద్రియాలు కదండి. అవన్నీ కూడా దాన్ని మీరి నేను బాబా మీద ప్రేమ చూపించాల. బాబా మీద పెట్టి మంచివాడైనప్పుడుగా మరి మోక్షము. మంచివాడంటే ఆయన దృష్టిలో నేను మంచివాడుగా ఉండాల. ఎలా అంటే నీ బిడ్డ నేను చెప్పినట్టు మోస్ట్ కాకుండా సమ్ము కాకుండా వెరీ పీస్ఫుల్ గా ఉంది,
అని ఆయన మంచివాడు ఆయన అనుకుంటే నాకు మరి అది నాకు మోక్షం అనమాట. ఆయనని మంచివాడుగా ఉండాలి. కంచెలు ఆశలు మాని ఆచార సేవ చేసి, కంచెలు ఆశలు మాని అంటే ఆశ చచ్చిపోవాల. ఆశ ఉంది కదండి, నా ఆశలు మానుకుంటూ బాబా చెప్పేదంటే మాయ ఎప్పుడు భయపడుతుందంటే ఆ ఆశ చచ్చిపోతే మాయ భయపడుతున్నారు బాబా. కంచెలు ఆశలు మాని ఆచార సేవ చేసి అంటారు కదా బాబా. ఆశ చచ్చిపోతే నీకు మాయ ఎప్పుడు భయపడుతుందంటే నీ ఆశ చచ్చిపోవాల. అందుకని అంచెలు ఆశలు మాని ఆచార సేవ చేసినప్పుడుగా ఆ మీది మోక్షం అన్నారు. ఆ మీది మోక్షము అన్నారు అన్నమయ్య. మళ్ళీ మూడో చరణం అంటే శాంతమే కూడుగా నుండి సమచిత్తమును పొంది. శాంతంగా ఉండాలి, అన్నిట్లో శాంతం, ఏమి జరిగినా శాంతమే. దీనిలో అన్నమయ్య సంగీతంలో ఇంకోటి వస్తుందండి, అంతటా శాంతుడైతే హరిదాసుడవు నీవే అన్నారు మన బాబా కూడా. అన్నమయ్య నాకు బాబాని వస్తుంది. అన్నిట్లో శాంతంగా కూడుగా ఉండి సమచిత్తమును పొంది. సమచిత్తం అంటే ఈక్వాలిటీగా ఉండాలన్నమాట, స్థిత ప్రజ్ఞతగా సమచిత్తమును పొంది. మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము. మంతుకెక్కినప్పుడు అంటే ఆ ప్రేమలో అలా ఉండాలన్నమాట, బాబా ప్రేమలో. మంతుకెక్కినప్పుడు మరి మోక్షము. అంతట శ్రీ వెంకటేశుడు ఆదరించి మన్నించితే. అంతట శ్రీ వెంకటేశుడు ఆదరించి మన్నించితే అంటే ఆయన దృష్టిలో ఆయన నన్ను మన్నించాలా, నేను కాదు, ఆయన మన్నించితే నాకు అంటే మన్నించదంటే ఆయన పర్వాలేదు, నేను ఇచ్చిన ఈ మానవ జన్మని వృధా కాకుండా నేను చెప్పిన జీవితం గడుపుతా ఉంది. ఈ స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా పోవాలా. సూక్ష్మ సంస్కారాలు స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా. అయ్యో నాకు తెలీదు, నేను చేసాము అనుకున్నాను. బ్యాగ్ లో ఉంచు, బయట పెట్టుకో. సరే జై బాబా. ఎక్కడి దాకా వెళ్ళావు? సరే జాగ్రత్త. అదే స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు పోవాలా. స్థూల సంస్కారాలు మానసిక సంస్కారాలు మాటే అప్పుడు ఆయన నన్ను మన్నించి ఆదరించి అంతరంగమున ఉన్నది అనాది మోక్షం అన్నారు. అంతరంగమున ఉన్నది, ఎక్కడ బయట లేదు, నీలోనే అనాది కంటే ఎప్పటి నుంచో ఉంది మోక్షము. కానీ నేను జన్మలో నేను అది గుర్తు పెట్టుకోవటం లేదనమాట. ఈ జన్మకి మెహర్ బాబా నాకు ఆయన చెప్పింది మెహరోపాసన కానీ గాడ్ స్పీక్స్ ద్వారా ఆయన గుర్తు పెట్టుకుంటే ఆ అంతరంగం ఉన్నది మా అనాది మోక్షం అనేది నేను గుర్తించగలుగుతాను అనమాట. అది నాకు జరిగిన కొంచెం నన్ను నేను విచారణ చేసుకున్నాను. ఇప్పుడే ఆ బాబా అవకాశం ఇచ్చినారు, సాంగ్ అవకాశం ఇచ్చినారు కాబట్టి దాంట్లో కొంచెము జర్నీ చేస్తే నాకు కలిగింది, ఇలా జర్నీ షేర్ చేశాను. మిగతాది హరి మెహర్ చేస్తున్నారు. అన్నమయ్య సంగీత శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా నుంచి. ఇంతవరకు మనం ఆలకించినటువంటి అన్నమయ్య సంకీర్తన క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము, శ్రీరమను కృపచేత చేరు మోక్షము. ఇక్కడ అన్నమయ్య ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క పూర్తి సంకీర్తన అంతా కూడా సారాంశం ఏంటి అన్నప్పుడు మోక్షం అనేది ఎలా కలుగుతుంది, మోక్షము అనేటువంటిది ఏ విధంగా జీవుడికి ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఆ పల్లవి తీసుకుంటే ఊరకే కలుగున ఉన్నతపు మోక్షము అంటే, ఊరకే అంటే
ఇప్పుడు మన వాడుక భాషలో తెలుసుకోవాలి అంటే ఫ్రీగా, అంటే ఊరికే వచ్చేసిందండి, నాకు ఇది చాలా అది వాళ్ళ ఊరికే ఇచ్చారండి, అసలు నేనేం డబ్బులేమి ఖర్చు పెట్టలేదు అండి, అలా ఊరికే వచ్చేసిందండి అంటుంటారు. మన మామూలు సాధారణ భాష. అదే భాష వాడుతున్నాడు మనకి అన్నమయ్య కూడా. అంటే ఫ్రీగా ఏం దొరకదు ఈ యొక్క మోక్షం అనేది. అంటే మోక్షం అంటేనే ఫ్రీడమ్, స్వేచ్ఛ. కాబట్టి ఫ్రీడమ్ అనేది నీకు ఫ్రీగా దొరకదు అనేది ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఆయన. ఊరకే కలుగుతుందా, కలుగునా అంటే క్వశ్చన్ లాగా, అంటే తనను తను విచారణ చేసుకుంటూ సమస్త లోకంలో జీవులందరినీ కూడా విచారించుకోమంటున్నాడు అవతారుడు. సో ఇక్కడ స్పష్టంగా ఇక్కడ అవతారుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఎందుకంటే అవతారుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఇట్స్ నాట్ ఈజీ టు నో మీ. ఎందుకంటే నా స్టేటస్, నా స్థితి అనేది కూడా నిజానికి నీ ఊహకి అతీతంగా ఉంటుంది, అంత తేలిక కాదు. అంటే అంతగా ఊరకేం కలగదు నేను చెప్పినటువంటి జీవితం, ఊరకేం కలగదు నేను చెప్పినటువంటి స్థితి, ఊరకేం కలగదు నేను చూపించేటువంటి మార్గము. కాబట్టి ఊరకే అది అయిపోదు నన్ను ప్రేమించడం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఈజీ అని అర్థం, నాట్ ఈజీ, అంత తేలిగ్గా ఎటువంటిది ఇది. నువ్వు ఇంతవరకు ఎటువంటి దానికోసం అయితే ప్రాధేయపడ్డావో, ఇంతవరకు ఈ దేనికోసం అయితే నువ్వు ఒక లంపటం పెంచుకున్నావో, అదంతా కూడా ఒక అధమమైనటువంటిది. ఇంతవరకు అన్ని అధమమైన విషయాలు. ఎందుకంటే ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ ద్వారా నువ్వు పొందేటువంటిది నిజానికి లోయెస్ట్ బెనిఫిట్ మాత్రమే. ఎందుకంటే మోక్షం తప్ప ఈ ప్రపంచంలో నువ్వు ఎంత ఏది పొందినా కూడా ఒక అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా దృష్టిలో అదంతా కూడా లోయెస్ట్ బెనిఫిట్. అది ఉన్నతమైన ప్రయోజనం కాదు, అధమమైన ప్రయోజనము. ఎందుకంటే మనకు స్పష్టంగా హఫీజు తన యొక్క ఆ 3rd couplet లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఐఎమ్ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ హూ హ్యాస్ రిలీజ్డ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్డ్. నా గురువు ఏమి చేసినా కూడా నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఉన్నతమైన ప్రయోజనం, హైయెస్ట్ బెనిఫిట్. అంటే గురువు మాట వినడం వలన, గురువుకి దాసుడవ్వడం వలన, గురు వాక్యానికి ఆధీనం అవ్వడం వలన హఫీజు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు పొందేటువంటిది సాధారణమైనటువంటి బెనిఫిట్ కాదు, హైయెస్ట్ బెనిఫిట్. ఇదే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ అన్నమయ్య కూడా. ఉన్నతపు మోక్షము, అదేదో అధమమైనది కాదు, ఉన్నతమైన మోక్షము అంత తేలిక దొరుకుతుందా? కాబట్టి నువ్వు ఎంతగా శ్రద్ధ పెట్టాలి, ఎంతగా నువ్వు జీర్ణింప చేసుకోవాలి, ఎటువంటి జీవితాన్ని నువ్వు ఆచరిస్తే తప్ప నీ యొక్క ఒక జీవితంగా మారినటువంటి మోక్షం అనేది. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క మానవుడి యొక్క గమ్యం ఏంటి? ఆ మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవాల్సిందే. ఈ జన్మ కాకపోయినా మరొక జన్మ కాక ఇంకో జన్మ అయినప్పటికీ, ఎందుకంటే అది పొందనంత వరకు ఇతడు యొక్క మానవుడి జీవితము పరిపూర్ణం అవ్వదు. ఎందుకంటే పరిపూర్ణమైన మాధ్యము, పరిపూర్ణ శరీరము, పరిపూర్ణమైన దేహం అనేది ప్రాప్తిస్తే సరిపోదు. అది కేవలము ఈ మాధ్యమాన్ని నువ్వు అంత పరిపూర్ణతకి ఏ విధంగా వినియోగించుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అవతాడు మనకి గతంలో ఏం చెప్పాడు మనకి? సో మన రోజు అతనిలో చూసుకున్నటువంటిది ఎటువంటి మీడియము, అవతాడు ఏం చెప్పాడు అంటే ఇది హైయెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మీడియం. అంటే దీని ఒక మాధ్యమంలో వాడగలిగితే, అంటే పరిపూర్ణత అయినటువంటి నీ యొక్క ఆత్మస్వరూపాన్ని పొందడానికి దానికి ఉపయోగపడేది. కాబట్టి దాన్ని నువ్వు గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు అవతాడు. కాబట్టి ఇక్కడ అన్నమయ్య చెప్పిన మాట తీసుకున్నప్పుడు, కాబట్టి ఊరకే కలుగన ఉన్నతపు మోక్షము, శ్రీరామును కృపచేత చేరు మోక్షము. కాబట్టి ఇది భగవంతుడి కృపచేతనే దొరుకుతుంది. ఎవరి చేత కుదురుతుంది? ఇదంతా కూడా లోకం వల్ల అయ్యే పని కాదు, ఏబీసీల వల్ల అయ్యే పని కాదు. కానీ ఏబీసీ యొక్క కృప చేత నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? మోక్షానికి చేరుకుంటావు అని చెబుతూ 3 చరణాలు, మొదటి చరణంలో ఏం చెప్తున్నాడంటే, కలుషము ఎడబాసి కర్మగండము గడిచి మలసి ఉన్నప్పుడుగా మరి మోక్షము. కలుషము ఎడబాసి, కలుషం అంటే ఏంటి అన్నప్పుడు మురికి, అంటే లోపల ఉన్నటువంటి ఇతరుల లోపాలని
నువ్వు కనిపెడుతున్నంత వరకు ఇతరుల లోపాలని, ఇతరుల్లో ఉండేటువంటి మురికిని నువ్వు గుర్తిస్తున్నంత వరకు నీ మురికి అనేది పోవడం జరగద్దు, ఇంకా నీ మురికిని ప్రోగు చేసుకుంటావు. కాబట్టి అది అవన్నీ కూడా ఎడబారాలి. ఎడబారడం అంటే ఏంటంటే నిర్మూలించడం, అంటే ఎలిమినేట్ చేయడము, దానికి పూర్తిగా కలుషం అనేటువంటి అన్నిటినీ కూడా క్లీన్ చేయడం. కాబట్టి అంతరంగంగా ఉన్నటువంటి కలుషితాన్ని ఎడబాసి కర్మ గండము గడచి, ఎందుకంటే కర్మ అనేది ఒక గండం. ఎందుకంటే లైఫ్ లో సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ప్రతి మనిషి తన జీవితం సునాయాసంగా, ప్రశాంతంగా, సుఖంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ తెలియకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్క సమయంలో అతను చేసుకున్నటువంటి కర్మ ఫలితము ఒక గండంలో వచ్చి పడుతుంది. ఎలా గండంలో వచ్చి పడిపోతుంది అంటే అతను ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు అంటే ఒక రకమైన షాక్ లో ఉండిపోతాడు. అంటే అనుకోని సంఘటన అనేది ఒక మనిషికి సంభవించినప్పుడు ఎలాగైతే అబ్నార్మల్ అయిపోతాడో, ఎలా నార్మల్ గా ఉండలేడో ఆ విధమైన వచ్చేసి గండము కలుగుతుంది. ఆ కర్మ చేత గండం అనేది గడుస్తుంది. కాబట్టి అది కూడా గడవాలి, అది కూడా తొలగిపోవాలి. అప్పుడు మాత్రమే నీకు మలసినప్పుడు అంటే అన్ని మార్గాలు సునాయాసంగా పక్కకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ వచ్చేది మోక్షము. అంటే ఒక సంస్కార రహితం ఎలా అవ్వడం జరుగుతుంది? స్థూలం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి మానసికం నుంచి చివరిగా మానసిక సంస్కారాల నుండి ఎప్పుడైతే అది కూడా పూర్తిగా మలసినప్పుడు ఏం జరుగుతుంది? సంస్కార రహితం అవుతుంది. ఇదొక విధంగా మొదటి ప్రక్రియ చెప్తున్నాడు అన్నమయ్య. ఈ విధంగా మొదటిది మా మోక్షం అనేది వస్తుంది. ఒక పద్ధతి చెప్తున్నాడండి, ఒక ప్రక్రియ. ఇక రెండోసారి వచ్చేసరికి మాత్రము చలనము ఇంచుక లేక సంసార వారధి దాటి నిలిచినప్పుడుగా నిజమోక్షము. సో చలనము అంటే ఏంటంటే స్పందించడం, కదలిక అంటారు. చలనము అంటే ఏంటి? ఇక్కడ ప్రతి దానికి ఒక సంస్కారాలు ఏదైతే నమ్మిస్తోందో, ఉన్నటువంటి నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నప్పుడు నీలో ఒక కదలిక ఏర్పడుతుంది, చలనం ఏర్పడుతుంది. కానీ అటువంటి స్పందన ఇంచుక కూడా లేకుండా ఉండగలిగితే అప్పుడు మాత్రం ఏం చేస్తావు తెలుసా? ఈ సంసార వారధిని దాటగలుగుతావు. వారధి అంటే ఏంటి? బ్రిడ్జ్ అన్నమాట. ఇదొక సంసార సముద్రం అంటారు కదా అండి, బ్రిడ్జ్ అన్నమాట. ఒక సముద్రం దాటాలి అంటే, లేకపోతే ఈ వైపు నుండి అవతల వైపు వెళ్ళాలి అంటే బ్రిడ్జ్ అనేది ఎలా సహాయపడుతుందో ఆ విధంగా నీలో ఒక చలనం ఉండకూడదు. ప్రపంచంలో నీకు ఏది జరిగినా, ఏది జరగకపోయినా భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే, భగవంతుడు కోరుకునేంత విశ్వాసం నీలో కలిగి రాగితే అంతర్గతంగా నీలో ఎటువంటి చలనం ఉండదు, ఇంచుక కూడా ఉండదు. అప్పుడు ఉండగలిగితే అప్పుడు నేను నిలబడగలుగుతావు. అదే అంటున్నాడు, నిలబడగలగాలి. ఎందుకంటే మనిషి ప్రపంచంలో నిలబడడం మర్చిపోయాడు అంటాడు అవుతాడు. ఒకటి ఏదైనా అంటే భవిష్యత్తులో ఏదైతే ఆశలు పెంచుకున్నాడో భవిష్యత్తు వైపు పరిగెత్తడం అనేది ఒకటి జరుగుతుంది. లేకపోతే గతంలో ఏదైతే జరిగిందో వాటిని తలుచుకుంటూ కుప్ప కూలిపోవడం జరుగుతుంది. రెండే జరుగుతాయి అన్నాడు అవుతాడు. మనిషి నిలబడడం మర్చిపోయాడు అంటాడండి. ఈ భూమి మీద ఒకటి గతంలో జరిగిన విషయాల పట్ల దాన్ని తలుచుకుంటూ కృంగిపోతూ, కుమిలిపోతూ, కూలిపోతూ ఉంటాడు. రెండోది భవిష్యత్తు మీద ఆశతో భవిష్యత్తు మాలోకి పరిగెత్తుతుంటాడు. అంటే ఒకటి కుప్ప కూలిపోవడము, లేకపోతే పరిగెత్తడం. కానీ మనిషి నిలబడడం మర్చిపోయాడు. బాగా అర్థం చేసుకుంటే ఈ మాటనండి, కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది శ్రద్ధగా. ఎందుకంటే నిలబడడం మర్చిపోయాడు అంటే ఏమవుతోంది? గతంలో జరిగినటువంటి సంఘటనలని అదే తలుచుకుంటూ నిరంతరము ప్రస్తుతము కుప్పకూలిపోతున్నాడు. పోనీ తర్వాత బాగున్నాడా అంటే లేదు. భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆశలు ఎలాగైనా తీర్చుకోవాలి, ఆ కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో భవిష్యత్తు వైపు పరిగెత్తుతున్నాడు. ఒకటి కుప్పకూలిపోవడం జరుగుతోంది, లేకపోతే పరిగెత్తడం జరుగుతుంది తప్ప ప్రస్తుతంలో నిలబడడం మర్చిపోయాడు మనిషి. నిలబడిపోయాడు. ఎందుకంటే నిలబడడం అనేది అంత తేలిక కాదు. నిలబడడం అనేది, ఎందుకంటే ఏమొచ్చినా నిలబడడం అనేది ఆ సుస్థిరంగా ఒక స్టాండర్డ్ గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. అది కేవలము ఒక సాధకుడు వల్ల మాత్రమే అవుతుంది. ఇదే చెప్తున్నాడు అన్నమయ్య. చలనం ఇంచుక లేక సంసార వారధి దాటి నిలచినప్పుడుగా నిజమోక్షము.
నువ్వు నిలబడాలి కదరా, నువ్వు నిలబడాలి. ఎందుకంటే నువ్వు ఎలా నిలబడాలి, ఏమొచ్చినా ఏం జరగకపోయినా కూడా నువ్వులా ఉండగలిగితే, ఎందుకంటే నా మీద విశ్వాసం కలిగినప్పుడు నీలో వచ్చే లక్షణం ఏంటి అన్నప్పుడు నువ్వుగా ఉంటావు. ఇతరులను ఇబ్బంది పెడుతున్నా కూడా అతనిలాగా నువ్వు తయారవ్వకుండా, ఇతరులను బాధపడుతున్నా ఇతరుల్లా కాకుండా నువ్వుగా ఉండగలుగుతావు. ఒకవేళ నేను కోరుకునే విశ్వాసం నా యందు నీకు ఉండగలిగితే. సో ఇది రెండో పద్ధతులు చెప్తున్నాడు అన్నమయ్య ఇలా నిలబడినప్పుడు. ఇకపోతే రెండో చరణంకి వచ్చేసరికి సో మూడో ప్రక్రియ చెప్తున్నాడు. ఏంటది? పంచేంద్రియాముల మీరి భక్తి హరి మీద పెట్టి మంచివాడైనప్పుడుగా మరి మోక్షము. పంచేంద్రియాలు మీరి, మన లైఫ్ ఆఫ్ సెన్సెస్ అంటే లైఫ్ ఆఫ్ సెన్సెస్, తినడం, తాగడం, తిరగడం, తొంగోవడం, తరించడం అనేది తప్ప మిగతా చూస్తున్నాం, మనకు అవతాడు చెప్పాడు. కాబట్టి వాటిని అన్నిటిని నువ్వు అతీతంగా వెళ్ళగలగాలి. అతీతంగా వెళ్ళడం అంటే ఏంటి? సో ఇప్పుడు అంటే ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి? పంచేంద్రియాలు అనే మాట చెప్తున్నప్పుడు సో ఎప్పుడు ఈ పంచేంద్రియాలను మీరుతాడండి? ఇప్పుడు లైఫ్ ఆఫ్ సెన్సెస్ ఉంది. ఈ లైఫ్ ఆఫ్ సెన్సెస్ నుంచి తర్వాత ఒక ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టాలి అంటే మనకి గతంలో అవుతాడని చెప్పాడండి. ఎలా నెక్స్ట్ మనం ఆధ్యాత్మిక మార్గం స్టార్ట్ చేయాలి ఈ యొక్క లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని విడిచిపెట్టి? ఏం చెప్పాడండి అవుతాడు? ఎవరికైనా గుర్తుందండి? లైఫ్ ఆఫ్ స్పిరిట్ హరి. లైఫ్ ఆఫ్ స్పిరిట్ అండి. అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ కోసము సో దేన్ని విడిచిపెట్టమన్నాడు, దేన్ని పరిత్యజించమన్నాడు అంటే లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని. లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని ఏమవుతోంది అన్నప్పుడు, ఎప్పుడైతే మార్గం ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఏం చెప్తున్నాడు అవుతాడు? ఇంకొక విధంగా చెప్పాడు లైఫ్ ఆఫ్ సెన్సెస్ సంబంధించి. ఎందుకంటే దీనిని పరిత్యజించాలి, నువ్వు దీని ఏం చేయాలి? రెనౌన్స్ చేయాలి, కంప్లీట్ గా విడిచిపెట్టాలి. దేనికోసం విడిచిపెట్టాలి అది తెలియాలి, ఇంపార్టెంట్. లైఫ్ ఆఫ్ ఇప్పుడు మనకి నర్మద గారు చెప్పినట్లుగా లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటిది లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది కూడా నీకు దాన్ని కోరుకుంటున్నావు. ఇప్పుడు ఏదైనా విడిచిపెట్టినప్పుడు దేనికోసం విడిచిపెడుతున్నావు అనే క్లారిటీ నీకు ఉండాలి కదా. ఇక్కడ అవతాడేది చెప్తున్నాడు, నువ్వు దీన్ని విడిచిపెడుతున్నావు, దేనికోసం విడిచిపెడుతున్నావు? నాకు ఎటువంటి క్లారిటీ ఆన్సర్ కావాలంటున్నాడు అవుతాడు. నువ్వు దేనికోసం దేనిని విడిచిపెడుతున్నావు అంటే ఒక్కటే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అన్నప్పుడు, ఉన్నతమైన దాని కోసము అధమైన దాన్ని విడిచిపెడుతున్నాను. ఇది అర్థం చేసుకోవాలి. ఉన్నతమైనటువంటి దాని కోసము అధమమైనటువంటి దాన్ని విడిచిపెడుతున్నాను. ఉన్నతమైన ప్రయోజనం పొందడానికి అధమమైన ప్రయోజనాన్ని విడిచిపెడుతున్నాను. అధమమైనది ఏంటి? ఇప్పుడే చెప్తున్నటువంటి పంచేంద్రియాలు, ఇవన్నీ ఇంద్రియమైనటువంటి సుఖాలకి, ఇంద్రియపరమైనటువంటి లోబడినటువంటి జీవితం. కాబట్టి సో ఏం చెయ్యాలి అంటే ఆత్మ యొక్క జీవితం కోసము ఈ యొక్క ఇంద్రియపరమైనటువంటి జీవితాన్ని పరిత్యజిస్తే తప్ప ఈ యొక్క మార్గం అనేటువంటిది ప్రారంభం అవ్వదు. ఇదే చెప్తున్నాడు అన్నమయ్య కూడా. వాటిని మీరడం అంటే ఏంటి? దానికి లోబడకుండా వాటికి అతీతంగా వెళ్ళి అప్పుడు ఏం చెయ్యాలి? భక్తి హరి మీద పెట్టి, అంటే ఆ భగవంతుడిని ప్రేమించి, ఆ భగవంతుడి యొక్క ప్రేమని గుర్తించి. ఎలా గుర్తించగలుగుతావు భగవంతుడి యొక్క ప్రేమని? 7 రియాలిటీస్ లో స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి? సో ఫస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు ద ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్, తర్వాత మనకి ప్రేమకి ప్లేస్ ఇచ్చాడు అవుతాడు. 7 రియాలిటీస్ లో అన్నిటికీ అందరికీ మూలమైన ప్రేమని మాత్రం అవుతాడు అదే మూలం అని చెబుతున్నటువంటి అదే అవుతాడు 7 రియాలిటీస్ కి వచ్చేసరికి మాత్రం దానికి సెకండ్ ప్లేస్ ఇచ్చాడు. దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అన్నప్పుడు, నిజమైన ప్రేమ అనేది నీకు తెలియాలి అంటే మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి ఏకైక నిజమైన అస్తిత్వం అనేది నువ్వు గుర్తించినంత వరకు నువ్వు ప్రేమని గుర్తించలేవు. నిన్ను ప్రేమించే ప్రేమ, నువ్వు ప్రేమించే ప్రేమ కాదు. ఓన్లీ రియల్ లవ్ అనే అర్థం ఏంటి అన్నప్పుడు అవుతాడు చాలా చోట్ల చాలా సందర్భాలు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, లవ్ మీ అని చెప్పానంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు మీరంతా? నన్ను ప్రేమించడం అనుకుంటున్నారా? కాదు. నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో అనాది కాలం నుండి, ఈ జన్మలో కాదు అనాది కాలం నుండి నువ్వు అంటే నేనెవరు అనే ప్రశ్న అనేటువంటిది స్టార్ట్ అయినప్పటి నుండి నిన్నుగా ప్రేమించేటువంటి ప్రేమ ఈ లోకంలో ఉంది, అప్పటి నుంచి ఉంది. ఆ నిన్నుగా ప్రేమించేటువంటి ప్రేమని గుర్తించడమే నువ్వు నన్ను ప్రేమించడం. ఎందుకంటే అది తేలిక కాదు నన్ను ప్రేమించడం అనేది. ఎందుకు ఊరికి నోటి మాటగా బాబా నేను ప్రేమిస్తున్నాననే మాట చెప్పడం అనేది కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ అది నిజానికి అది నిజం కాదన్నాడు అవుతాడు.
ఎందుకంటే ప్రేమిస్తున్నానని నువ్వు అనుకోవడం వేరు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను అనుకోవడం వేరు. నాకు తెలియడం వేరు. నాకు తెలియాలి నువ్వు ప్రేమిస్తున్నట్లు. తెలియాలి అన్నప్పుడు ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి ఆ నిజాన్ని నువ్వు గనుక గుర్తించగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ ప్రేమ కథ ఆదుకునే ప్రేమ. ఇది తెలియాలంటే ఏం చెయ్యాలి? మొదట నీ అస్తిత్వం తెలియాలి. నువ్వెవరో నీకు తెలియాలి అన్నప్పుడు అందుకే ఫస్ట్ ప్లేస్ దానికి ఇచ్చాడు అవుతాడు, ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్. సో నువ్వెవరో నీకు తెలిస్తే నేనెవరో నీకు తెలుస్తుంది. సో నీ యొక్క క్యాపబిలిటీ నీకు తెలిస్తే ఆ తర్వాత నా క్యాపబిలిటీ తెలుస్తుంది. నువ్వు ఎంత సమర్థుడువో, అంతర్గతంగా నువ్వు ఎంత సమర్థుడువో నీకు తెలిస్తే నేను అంతకు మించిన సమర్థుడు అన్న విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎగ్జిస్టెన్స్, నీ యొక్క అస్తిత్వం తెలుసుకుంటే తప్ప లోకంలో ఉన్నటువంటి ఏకైక నిజమైన ప్రేమను గుర్తించలేవు. కాబట్టి ఆ విధంగా హరి మీద భక్తి పెట్టమంటున్నాడు అన్నమయ్య. ఎప్పుడు దీన్ని దాటితే తప్ప, ఎందుకంటే ఇది దాటనంత వరకు నీకు పంచేంద్రియాల మీద నీకు భక్తి ఉంటుంది, దానినే నమ్ముకుంటావు తప్ప దానికి మించి వెళ్ళాలి. మించి వెళ్ళగలిగితేనే అప్పుడు మంచివాడు అవుతావు. మంచివాడు అంటే లోకం చెప్పే మంచివాడు కాదండి. లోకం చెప్పే మంచివాడు కాదు. లోకం చేత పిలిపించుకుని వీడు మంచివాడు అని పిలిపించుకోవడం కాదండి, భగవంతుడి చేత పిలిపించుకోవాలి. భగవంతుడి చేత, మన పక్కింటి వాళ్ళు, సమాజంలో వీడు మంచివాడు, సో ఇతను చాలా మంచివాడు అని అనేటి అది కాదండి. మంచివాడు అంటే అన్నమయ భాషలు ఏంటి అన్నప్పుడు గుణాతీత స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సాధకుడు, ఒక ఆస్పిరెంట్ అని అర్థం. మంచివాడు అంటే మనం ప్రపంచంలో వినేటువంటి ఆ మంచి కాదండి, మంచిని కూడా దాటాలనుకునేవాడు సాధకుడు. కాబట్టి చెడు నుండి మంచికి వస్తున్నాడు. మంచిని కూడా ఏ విధంగా నిర్ణయించుకున్నాడు? ఒక రకంగా నేను పొందాల్సిన మోక్షానికి మంచి కూడా ఒక అడ్డంకి అనేటువంటి నిర్ణయించుకున్నవాడు, అంటే నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చినటువంటి ఒక సాధకుడు ఈ మంచివాడు. అంచల ఆశలు మాని ఆచార్య సేవ చేసి మించినప్పుడు ఆమెది మోక్షము. అంచెలు ఆశలు మాని అంటే నువ్వు ఏదైతే అంచెలంచెలుగా అనేక జన్మలుగా పెంచుకున్నటువంటి ఆశలన్నీ మానేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ అవతడ భాషలోనే మాట్లాడుతున్నాడు అన్నమయ్య కూడా. మానడం, ఇక్కడ తగ్గించుకోమని చెప్పలే, అస్సలు ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవటం లేదు. ఇక్కడ కూడా అన్నమయ్య తగ్గించుకోమని చెప్పట్లే, ఆశలు తగ్గించుకోండి అట్లా మానే అంటున్నాడు. మానే అంటున్నాడు. దాదాపు అవతాడు చెప్పిన మాటకి చాలా దగ్గరలో ఉంది. నువ్వు మానేస్తే దాన్ని చంపుకోగలుగుతావు. మానేయాలి, పూర్తిగా మానేయడం అలవాటు అయితే తప్ప ఇది నాకు ఏ రకంగా ప్రయోజనం లేదు అనేటువంటి ఆ నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తే తప్ప అది చావడం అనేది జరగదు. కాబట్టి ఆ విధంగా చేస్తే తప్ప నువ్వు ఆచార్యుని సేవ చేయాలి. ఇలా చూడండి, చాలా చాలా గొప్ప మాట చెప్తున్నాడు అన్నమయ్య. నువ్వు నీ గురువుకి ఎలా సేవ చేయగలుగుతావు అంటే ఆశతో చేయలేవు అంటున్నాడు. చూడండి, ఆశలు పెట్టుకొని ఈయనకి మెహర్ బాబాకి సేవ చేసేస్తే ఓహో నా కష్టాలని దూరం అయిపోతాయి, నా దుఃఖాలని దూరం అయిపోతాయి, నేను అనుకున్నవన్నీ జరిగిపోతాయి అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆశలే. ఆశలు ఉన్నంత వరకు నువ్వు ఆచార్య సేవ చేయలేవు. గురు సేవ చేయాలంటే ఏంటి? లోకమంతటికి ఒక మంచి ఒక మార్గ నిర్దేశకత్వం చూపిస్తున్నాడు, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు అన్నమయ్య. కాబట్టి నువ్వు నమ్ముకున్న గురువుకి సేవ చేయాలి అంటే అంచెలు, నువ్వు అనేక జన్మల నుండి అంచెలు అంటే ఏంటంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా నువ్వు పెంచుకున్న హోప్స్ అన్ని కూడా మానాలి, అన్ని తీసి అవతల పక్క పరేయాలి. అలా మానితే తప్ప నువ్వు ఆచార్య సేవ చేయలేవు. అప్పుడు మాత్రము మించిపోతావు అన్నాడు అవుతాడు. అంత గొప్ప మాట చూడండి, మించిపోతావు అంటాను. దేని మించిపోతావు అంటే స్థూల సంస్కారాలకి మించిపోతావు. అప్పుడు సూక్ష్మ సంస్కారాలకు వచ్చింది. సూక్ష్మ సంస్కారాలు కూడా మించిపోయావంటే మానసిక సంస్కారాలు, అని చివరిగా అది కూడా మించిపోయావు అంటే అక్కడే సంస్కార రహితము. అందుకే అంటున్నాడు మించినప్పుడు ఆ మీది మోక్షము, అవతల ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మోక్షాన్ని నువ్వు పొందగలుగుతావు అని చెబుతూ ఆశ చచ్చిపోవాలి అవుతాడు చెప్పిన దాని ప్రకారము. కానీ అన్నమయ్య మాత్రం ఆశ మానమంటున్నాడు, తగ్గించడం కాదు మానేయమంటున్నాడు. అంటే మానితే తప్ప ఆశ చావదని అర్థం చేసుకుంటే. కాబట్టి ఇంకా కంటిన్యూ చేసి ఏం చెప్తున్నాడంటే అన్నమయ్య, శాంతమై కూడుగా నుండి సమచిత్తమును పొంది మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము. శాంతము, ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నీ యొక్క చిత్తము, అక్కడ చిత్తము అంటే ఏంటి అన్నప్పుడు మనస్సు, సంస్కారాలు, అది సమంగా ఉండాలి. ఈ రెండు చెప్తున్నాడు. శాంతమి కూడుగా అంటే నీతో పాటు ఎప్పుడు శాంతంగానే ఉండాలి.
నువ్వు నీ ప్రశాంతంగా ఉంటూ అదే విధంగా నీ నీ యొక్క సంస్కారాలు సమంగా ఉండాలి. నీ మనసు ఎప్పుడు కూడా సమచిత్తమున పొంది, బాగా అర్థం చేసుకోవాలి. 2 పాయింట్స్ అండి. ప్రశాంతంగా ఈ విధంగా సమచిత్తంగా ఎవరు ఉండగలుగుతారు అన్నప్పుడు ఈ యొక్క ఆ సాధకుడు మాత్రమే. ఎవరు అంటే సంసోలు కూడా కాదండి, ఫ్యూ సోలు మాత్రమే వల్ల అవుతుంది. ఈ స్థిత ప్రజ్ఞత అనేటువంటి మాట అవుతాడు ఏదైతే పాయిజన్ పదం వాడాడో అది ఎవరికి ఉంటుంది అంటే సంసోలకుడు కాదండి. బాగా అర్థం చేసుకుంటే ఇది ఎవరికి ఉంటుంది, ఎందుకంటే లోయర్ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా సమచిత్తంగా ఉండలేరు. ఎందుకంటే విపరీతంగా ఉంటాయి పవర్స్ అన్ని కూడా. దానిని గుర్తుంచుకొని దాన్ని దాటడం అనేటువంటిది అది చాలా ఒక కష్టతరమైన పని అని అవుతాడు అసలైన. ఎందుకంటే ఆధ్యాత్మిక పతనం అంతా కూడా ఆ 4 భూమికలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఒక్కసారి క్రాస్ చేసేసిన తర్వాత మాత్రము ఇక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫ్యూసోల్ గురించి చెప్తున్నాడు అన్నమయ్య ఇక్కడ. మంతుకెక్కినప్పుడుగా మరీ మోక్షము. మంతుకెక్కినప్పుడుగా అన్నప్పుడు ఏమవుతోంది, ఇంతవరకు నేను ఏ ఆధీనంలో ఉంచినటువంటి అజ్ఞానము, ఏ ఆధీనంలో నిన్ను ఆధీనంలో ఉంచినటువంటి సంస్కారాలన్నీ కూడా వాటికి లోబడకుండా, అవి పెట్టేటువంటి మత్తుకి లోబడకుండా నువ్వు అతీతంగా వెళ్ళినప్పుడుగా అప్పుడే నీకు మోక్షము. కాబట్టి చివరిగా ఏం చెప్తున్నా అంటే, అంతటా శ్రీ వెంకటేశుడు ఆదరించి మన్నించితే అంతరంగమున ఉన్నది అనాది మోక్షము. అంతటా శ్రీ వెంకటేశుడు అన్నప్పుడు భగవంతుడు ఆదరించడం అనేది మొదలు పెడితే ఒక ఆస్పెక్ట్ లోనే కాదు. భగవంతుడు ప్రపంచానికి భగవంతుడికి తేడా ఏంటి, ఏబీసీలకి ఏమికి తేడా ఏంటి అన్నప్పుడు, సో నీకు ఏబీసీలో చూపించేటువంటి ఆదరణ అంటే పరిస్థితులు బట్టి మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు అనుకోండి, ఏదైనా పరిస్థితి తారుమారైతే మాత్రం ఆ వ్యక్తి మంగళవారం నిన్ను ఇష్టపడతాడు. సో బుధవారం మళ్ళీ ఇష్టపడవచ్చు, గురువారము మళ్ళీ ఇష్టపడకపోవచ్చు. సో శుక్రవారం మీ ఇద్దరి మధ్య ఏదైనా కూడా సంఘర్షణ జరిగితే మొహాలు కూడా చూడుకోపోవచ్చు. సో సాటర్డేకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ కలిసిపోవచ్చు. ఇలా ఉంటుంది ప్రపంచంలో. అంటే ఈ ప్రపంచం చూపించేటువంటి ఆదరణ ఎప్పుడు ఒకలా ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నమయ్య, అంతటా శ్రీ వెంకటేశుడు ఆదరించి, అంతటా అంటే అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నన్ను ఆదరించేది ఒక్క భగవంతుడు మాత్రమే. అలాంటి భగవంతుడికి నేను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు, ఆయనకి నేను వ్యతిరేకంగా నడుచుకున్నాను కాబట్టి, వ్యతిరేకంగా మాట్లాడాను కాబట్టి, వ్యతిరేకంగా ఆలోచించాను కాబట్టి నేను చాలా వరకు చేయకూడని పనులు చేశాను లోకంలో. అందుకు నేను ఆయన దూరం అయిపోయాను. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నేను ఆయన మన్నింపు కోరుకుంటున్నాను, అంటే క్షమాపణ కోరుకుంటున్నాను. ఇన్ని జన్మలు ఎందుకంటే ఏ పని మీద వచ్చానో తెలియదు, ఎందుకున్నానో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియదు, ఒక అజ్ఞానంలో ఉండిపోయాను. కాబట్టి అజ్ఞానంలో నేను ఉండిపోవడమే కాకుండా అటువంటి అజ్ఞానం చేత భగవంతుణ్ణి నేను బాధ పెట్టాను అనేది ఎప్పుడైతే ఒక మానవుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ఓ భగవంతుడా, నేను చేసినటువంటి పొరపాటు, నేను చేసినటువంటి నేరాలు, నేను చేసినటువంటి పనులన్నీ కూడా సంస్కారాలకి లోబడడం వల్ల ఈ పనులు చేసుకుని నిన్ను దూరం చేసుకున్నాను. నువ్వు నాకు దూరం అవ్వలేదు, నేనే దూరం చేసుకున్నాను. చాలా తేడా ఉందండి. భగవంతుడు నాకు దూరం అయ్యాడు అంటారండి, కాదండి. నేను భగవంతుని దూరం చేసుకుంటున్నాను నా జ్ఞానం చేత. కానీ నేను ఎన్ని అడుగులు వెనకేసినా కూడా, ఎంత దూరం వెళ్ళినా కూడా నీడలా నా వెంటే ఉన్నాడు భగవంతుడు, నా పక్కనే ఉన్నాడు, నీడలాగే ఉన్నాడు అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఆయన మన్నించినప్పుడు, ఎందుకంటే రాబియా ఒక మాట అంటుందండి, చాలా గొప్ప మాట. సాధారణంగా పశ్చాత్తాపం అనే మాట తీసుకుంటున్నప్పుడు సాధారణంగా అవతాడు చెప్పినటువంటి పశ్చాత్తాపం అనేది, ఎందుకంటే అది ఎప్పుడు ఒక్కసారి జరుగుతుందని చెప్పాడు అవతాడు. జీవితంలో ఒకే ఒక్కసారి జరుగుతుంది. ఎందుకంటే అది నేను కోరుకున్నట్లుగా గనుక పశ్చాత్తాప కలిగితే ఇక మీదట నువ్వు పశ్చాత్తాపానికి వెళ్లాల్సిన అవసరం లేదు, అది ఒక్కసారి జరుగుతుందని చెప్పాడు అవతాడు. సో దీనికి క్లారిఫికేషన్ రాబియా బస్రి ఒక చోట ఇవ్వడం జరిగిందండి. ఒక వ్యక్తి రాబియా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే అతను, రాబియా, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్పానంటే భగవంతుడికి, నేను పశ్చాత్తాపడ్డాను. సో పశ్చాత్తాప పడగానే ఆయన క్షమించేశాడు, భగవంతుడు ఆయన క్షమించేశాడు రాబియా అని అంటాడు ఒక వ్యక్తి రాబియా దగ్గరికి వచ్చి. ఇంకొకసారి ఏం చెప్పావు అన్నప్పుడు, అదే నేను పశ్చాత్తాపడ్డాను,
నేను చేసినటువంటి పాపాలు, నేను చేసిన నేరాలు అనేది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాను కాబట్టి ఆయన నన్ను మన్నించేశాడు, నన్ను క్షమించేశాడు అన్నప్పుడు ఆవిడ ఆ మాటని ఒప్పుకోలేదు. ఏంటి, నువ్వు పశ్చాత్తాపడితే భగవంతుడు నేను క్షమించాడా? అది ఎప్పుడు జరగదు అని చెప్పాడు ఆవిడ. కానీ ఈ పశ్చాత్తాపం అనేది నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే దాదాపు 10 ఏళ్ళ నుంచి రోజు చేస్తున్నావు అంటున్నాడు. 10 ఏళ్ల నుండి రోజు ఈ యొక్క భగవంతుడి దగ్గరికి రావడము, ఇదే ఒక పశ్చాత్తాపడుతున్నాను అంటే 10 ఏళ్ల నుండి నువ్వు రోజు పశ్చాత్తాపడుతున్నావా? అయితే ఇది పశ్చాత్తాపం కింద రాదు. పశ్చాత్తాపం అనేది గుర్తుపెట్టుకో, పశ్చాత్తాపాలుండో పశ్చాత్తాపమే ఉంటుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఎప్పటికీ జరగదు. ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి ఆవిడ చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, నిజానికి నువ్వు పశ్చాత్తాపడితే భగవంతుడు క్షమించడం అనేది జరగదు. కానీ భగవంతుడు క్షమిస్తేనే నీకు పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడు క్షమిస్తాడు అన్నప్పుడు, నువ్వు ఏ పని అయితే చేయనని చెప్తున్నావో, ఎటువంటి మాటలు మాట్లాడనని చెప్తున్నావో, ఎటువంటి ఆలోచనలు ఆలోచించనని చెప్తున్నావో, అది నువ్వు నిజంగా చెయ్యవని ఆయన నమ్మినప్పుడు మాత్రమే నేను క్షమిస్తాడు. కాబట్టి ఆయన క్షమిస్తే తప్ప నీకు పశ్చాత్తాపం అనేది రాదు. నువ్వు ఇంతవరకు నువ్వు చెప్పుకునే పశ్చాత్తాపం అనేది అది పశ్చాత్తాపమే కాదు. కానీ ఆయన ఒక్కసారి క్షమించాడంటే నీకు వచ్చేటువంటి పశ్చాత్తాపము నీ జీవితంలో ఒక్కసారి జరుగుతుంది. అదే చెప్తున్నాడు అన్నమయ్య ఇక్కడ. కాబట్టి ఆయన మన్నించాడు. ఎప్పుడైతే నీకు అంతటా నన్ను ఆదరించినటువంటి భగవంతుడు నన్ను ఎప్పుడైతే మన్నించితే, నాకు ఎక్కడో మోక్షం ఎక్కడి నుంచో రాలేదు, అనాది కాలం నుండి నాతోనే ఉంది, నేను ఎప్పుడు స్వేచ్ఛాపరుడినే, కానీ అంతరంగములో ఉంది. అది ఎవరో బయట ఉన్న వాళ్ళు ఇచ్చేది కాదు. మోక్షం అనేది ఏంటి? బయట ఎవరో ఎక్కడో నుండి ఇచ్చేటువంటిది కాదు. అంతరంగములో ఉన్నది అనాది మోక్షము. కాబట్టి ఇది ఎవరో ఇచ్చేది కాదు. మనకి లాస్ట్ ప్రీవియస్ మెహరోపాసన లో కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాట ఎవరికైనా గుర్తుందండి? మోక్షం అంటే ఏమిటి అండి? జయమేర్ బాబు అన్నయ్య. జయమేర్ బాబు అన్నయ్య, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఇక మిగిలేదే మోక్షం. ఫ్యాంటాస్టిక్, ఓకే, గుడ్. సో ఉన్నవన్నీ పోగొట్టుకుంటే అంటే అంతరంగంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, నువ్వు ఆల్రెడీ పొందిన దానిని, ఈ జన్మతో పాటు నీకు ప్రాప్తించిన దానిని గుర్తించనివ్వకుండా చేసేటువంటి అధమమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటే ఇక మిగిలేది మోక్షమే. ఇదంతా అంతరంగంలో జరగాలి. ఇదే మాట అంటున్నాడు మనకి అన్నమయ్య చివరిలో. కాబట్టి అంతరంగమున ఉన్నది అనాది మోక్షము. అనాది మోక్షం అంటే ఏంటి? దానికి ఆరంభం లేదు, అంతము లేనటువంటిది మోక్షం అనేది ఉంది. కాబట్టి నేను ఇంతకు ముందే ఆత్మనై ఉన్నాను. నేను ఆత్మస్వరూపుడిగా ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కారాల వాటి యొక్క ఆ ప్రభావం చేత దానిని గుర్తించలేక ఏదో పొందాలి, ఇంకా ఏదో ప్రోగు చేసుకోవాలనేటువంటి అజ్ఞానం వలన ఇదంతా జరిగింది అని మనకి ఇంతవరకు దుర్గశ్రీ గారు ఆలపించినటువంటి అన్నమయ్య యొక్క సంకీర్తన ఒక క్లుప్తంగా వివరణ అండి. ఓకేనండి. ఇక మనము అవతారు కొనసాగిస్తున్నటువంటి ప్రయాణానికి వద్దాము. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేది కొనసాగిస్తున్నాము. అందులో భాగంగా మొదటి భాగమైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, రెండో భాగమైనటువంటి ద ఇనిషియల్ అర్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్, థర్డ్ పార్ట్ అయినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిఫరెంట్ కింగ్డమ్. సో ఈ విధమైనటువంటి కంప్లీట్ చేసి మనకి అవుతాడు ఫోర్త్ పార్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పార్ట్ తీసేసుకోవడం ఏమవుతుంది, ఇందులో కూడా రెండు విషయాలు ఉన్నాయి. అది రీఇన్కార్నేషన్ అండ్ ది ఇంప్రెషన్లెస్ ఈక్విపాయిస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది. కాబట్టి సో మనము అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనే విషయం ముందు ఆలకించడానికి ముందు ఒక చిన్న రివిజన్ చేసుకుందామండి. ఎవరైనా 454 అనేది ఇంకొకసారి రిపీట్ చేస్తారండి? ఎవరైనా 454 ఇంకొకసారి? जय मेहर बाबा ना। జై మేడం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. ఎక్కువ ఆత్మలో తక్కువ ఆత్మలో
కొద్ది ఆత్మలు, అతి కొద్ది ఆత్మలు. 5వది వచ్చేప్పటికి శరీరం యొక్క ఎరక, ప్రపంచం యొక్క అనుభవము, భూమిక మీద ప్రయాణము, కలిగి ఉండే బంధనము, కలిగి ఉండే సంస్కారములు. తిరగా 4 వచ్చేసరికి ఎక్కువ ఆత్మలు స్థూల శరీరము యొక్క ఎరక కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ శరీరము యొక్క ఎరక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఆత్మ స్వస్వరూపం యొక్క ఎరక కలిగి ఉంటారు. ఎక్కువ ఆత్మలు స్థూల ప్రపంచము యొక్క అనుభవము కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క అనుభవము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు పరమాత్మ యొక్క అనుభవము కలిగి ఉంటారు. ఎక్కువ ఆత్మలు స్థూల భూమిక మీద లేక అన్న భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ భూమిక మీద లేక ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. కొద్ది ఆత్మలు మానసిక భూమిక లేక మనోభూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. అతి కొద్ది ఆత్మలు విజ్ఞాన భూమిక మీద ఉంటారని. ఎక్కువ ఆత్మలు అత్యంత బంధనము కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు తేలికైన బంధము కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు అతి తేలికైన బంధనము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి బంధనము కలిగి ఉండరు. ఎక్కువ ఆత్మలు స్థూల సంస్కారాలు కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ సంస్కారాలు కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక సంస్కారాలు కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి సంస్కారాలు కలిగి ఉండరు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి. గుడ్ అండి. ఓకే అండి. సో ఇక్కడ మనకి అక్కమ్మ గారు అందించినట్టు ఆ 454 అనేది కూడా, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మనకి అవతారుడు మనకి ముందు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బేస్. ఎందుకంటే 454 అనేది కాస్త మనం గుప్పెట్లో అందుకొని అలా జర్నీ చేస్తూ కొంచెం డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి కొంచెం అవుతాడు ముందు ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా సో క్లియర్ గా ఉంటుంది. కాబట్టి సో నిన్నటి వరకు మన లాస్ట్ టైం మెహరోపాసనం కంక్లూడ్ చేసిన విధానికి వస్తే, సో మనకి లాస్ట్ అవతాడు చెప్పినటువంటి మాటని, ఎందుకంటే 4th పార్ట్ వచ్చేసరికి మాత్రము ఇంకా రీఇన్కార్నేషన్ కి రాలేదు అవుతాడు. సో రీఇన్కార్నేషన్ కన్నా ముందు ఎవల్యూషన్ ప్రాసెస్ కి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ మధ్య జరిగేటువంటి ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం, ఎందుకంటే ఒక విభిన్నమైనటువంటి రీతిలో ఇంతవరకు మనకి తెలియనటువంటి ఒక ఆస్పెక్ట్ లో చూపిస్తున్నాడు అవుతాడు. సో దాన్ని చూపిస్తున్నంత వరకు ఇక్కడ మనకి అవుతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు ఒక్కొక్కటి కాన్షియస్నెస్ గురించి చెబుతూ సో మనకి ఒక 31st పేజ్ నుంచి 32nd పేజ్ వచ్చేసరికి మాత్రము మనకి లాస్ట్ ప్రీవియస్ మెహరోపాసనలో అవుతాడు ఎక్కడ కంక్లూడ్ చేశాడు అన్నప్పుడు మనకి 30 పేజ్ నెంబర్ 32 ఎక్కడ దాకా వచ్చామంటే 4th పేరా వరకు మనకి ఆలకించడం జరిగింది మనం గత మెహరోపాసన వరకు. అక్కడ కంక్లూడ్ చేస్తూ ఒక గొప్ప మాట చెప్పాడు అవుతాడు. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు అన్నప్పుడు నర్మదా గారు 4th పేరా చదవగలరా? జై బాబా హరి. జై బాబా. 32 పేజ్ లో 4th పారానా? So it is that only in human form are the subtle body and the mental body fully developed. Wherefore, the soul associating itself consciously with human form is, so to speak, fully equipped with a human body, subtle body, and mental body, together with full consciousness of the gross.
ఆ విధంగా మానవ రూపంలోనే సూక్ష్మ శరీరం, మానసిక శరీరం పూర్తిగా వృద్ధి చెందుతాయి. కనుక అటువంటి మానవ రూపంతో ఎరుకతో సహచర్యం చేసిన ఆత్మ మానవ శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరాలతో పాటు స్థూలానికి చెందిన పూర్తి చైతన్యం కూడా కలిగి ఉండి పూర్తి సన్నద్ధతను సాధించింది అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి అవుతాడు, ఎందుకంటే ప్రతి మెహరోపాసనంలో ప్రతిసారి ఒక తెలియని విషయాలు, ఎందుకంటే కొత్త విషయాలు కావు కానీ ఇవి తెలియని విషయాలు. ఆ తెలియని విషయాలు అంటే ఏమవుతోంది అన్నప్పుడు తెలుసుకోవడమే. ఎందుకంటే ఈ జన్మలో చేయాల్సిన పని ఏంటి అన్నప్పుడు మర్చిపోయినటువంటి, గుర్తు లేనటువంటి విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియని విషయాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఎందుకంటే కొత్త విషయాలు కాదండి, మళ్ళీ రిపీట్ చేసుకుందాము, తెలియని విషయాలు. సో ఈ తెలియని విషయాల్ని, ఎందుకంటే అవతారుడు ఇక్కడ స్పష్టంగా ఏం చేస్తున్నాడు అంటే ప్రతి మెహరోపాసనంలో ప్రతిసారి ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా కొన్ని తెలియని విషయాలు చెప్తున్నాడు. ఎందుకంటే గత మెహరోపాసనంలో కూడా స్పష్టంగా, ఎందుకంటే ఆ సెకండ్ పార్ట్ లో మన కంక్లూషన్ కి వచ్చేసరికి, కంక్లూషన్ లో మనకి ఒక గుప్పెట్లో వచ్చేలాగా 5 పాయింట్స్ అనేది కూడా మనం చూసాము. ఎందుకంటే అవతాడు చెప్పినటువంటి పాయింట్స్ ని. సో ఆ 5 పాయింట్స్ ని కూడా ఇంకొకసారి మనం కనుక రిపీట్ చేసుకుంటే, ఎందుకంటే రిపీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ సందర్భంలో ఆ రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. సో కాబట్టి మనకి ఆ 5 పాయింట్స్ ని ఎవరైనా చెప్తారండి? మనకి సెకండ్ పార్ట్ అంటే 27 పేజెస్ వరకు వచ్చినంత వరకు అవతాడిచ్చినటువంటి వాటన్నిటిని ఒక గుప్పెట్లో వచ్చేలాగా 5 పాయింట్స్ మనకి గత మెహరోపాస్ లో చెప్పడం జరిగింది అవుతాడు. సో ఎవరైనా ఆ 5 పాయింట్స్ ని షేర్ చేస్తారా? Jivabari, జై మేరబ్బా, నాగేష్ గారు. in short, in human form, the consciousness of the soul is full and complete. The process of the evolution of consciousness is brought to a standstill. The human form is the highest and the most sublime form evolved during the evolution of consciousness. Hence, in the human being, consciousness is fully developed and the form molded and cast after ages and cycles is the most perfect form or medium. The consciousness of the soul, therefore, utilizes this perfect medium to experience and completely exhaust all impressions, so that the fully conscious soul becomes devoid of any impression whatsoever and thus is able to realize its own real, eternal, and infinite state in the O soul. సో ఇక్కడ మనకి గతంలో చెప్పినటువంటి మాటని 5 మాటలు గుప్పెట్లో వచ్చేలా తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాని సంక్షిప్తంగా, క్లుప్తంగా అవుతాడు చెప్పడం జరిగింది. ఏం చేస్తున్నాడు ఇక్కడ? అసలు ఈ మానవ రూపంలో ఏముంది, ఈ మానవ రూపంలో ఫస్ట్ పాయింట్ ఏంటి అన్నప్పుడు ఏముంది ఇందులో? ఈ పునర్జన్మల్లో వచ్చినటువంటి నన్ను నేను చూసుకున్నప్పుడు ఈ మానవ రూపంలో ఏముంది స్టార్టింగ్ అక్కడ చేస్తున్నాడు అవుతాడు. ముందు తెలుసుకోవాలి అంతర్గతంగా. నువ్వు బయట ఏముందో చూడడం అలవాటైపోయినటువంటి నీకు, బాహ్యంగా చూడడం అలవాటైనటువంటి నీకు, నీలో కూడా ఒక ప్రపంచం ఉంది, నీలో కూడా ఒక విశ్వం ఉంది, నీలో ఒక సమస్తం ఉంది, నీలో ఒక రియాలిటీ ఉంది. దాన్ని తెలుసుకోవాలి. అదే తెలుసుకోవాలి అంటే నువ్వు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుండి స్టార్ట్ చేయడం, నువ్వు ఎక్కడి నుండి చూడడం మొదలు పెట్టాలి అన్నప్పుడు ఈ దేహం నుండి చూడాలి. అసలు ఏముంది ఈ దేహంలో? అక్కడ స్టార్టింగ్ అదే చెప్తున్నాడు అవుతాడు. సో ఏం చెప్తున్నాడు క్లియర్ గా? ఈ యొక్క మానవ రూపంలో ఏముంది అన్నప్పుడు ఒక్క మాట చెప్తున్నాడు అవుతాడు. ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది, ఆత్మ యొక్క చైతన్యం అనేది పూర్ణంగా సంపూర్ణంగా ఉంది. అంటే ఇక మీదట నువ్వు పొందాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది పదే 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 చెప్తూనే ఉన్నాడు అవుతాడు. అంటే లైఫ్ లో ఒక కంక్లూషన్ కి రానంత వరకు, ఎందుకంటే నా జీవితంలో నేను ఏదైతే ఏ ప్రయోజనం కోసం అయితే అవతార పురుషుడైన మెహర్ బాబా నాకు ఈ జన్మనిచ్చి మరొక్కసారి లోకంలోకి ఎందుకు పంపించాడు, ఆ పని పూర్తవ్వాలి అంటే నేను ఏదో కొత్తగా నాకు ఏదో కావాలి అనేటువంటి భావన, అనేటువంటి ఊహ అనేది కంక్లూడ్ అవ్వాలి. నిజానికి నీకేం అవసరం లేదు, నీకు కావలసినవన్నీ పూర్ణంగా సంపూర్ణంగా ఉంది.
కాబట్టి ఇలా కొద్దిగా కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే, కాబట్టి ఈ మానవ రూపంలో ఏముంది అన్నప్పుడు ఒక్కడే చెప్తున్నాడు అవుతాడు, ఒక్క పాయింట్ చెప్తున్నాడు. ఇది గుర్తించగలిగితే చాలు, నీ జన్మకి అర్థం పరమార్థం అనేది ఖచ్చితంగా ఇదే జన్మలో, ఇదే ప్రపంచంలో, ఇదే శరీరంలో నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు. కాబట్టి ఎలా ఉంది ఆ యొక్క ఆత్మ యొక్క చైతన్యం అనేది? పూర్ణంగా సంపూర్ణంగా ఉంది. ఏదైనా ఉంది అన్నప్పుడు ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ఏముంది ఈ శరీరంలో, ఏముంది ఈ మానవ జన్మలో అన్నప్పుడు మొదలు పెట్టాల్సింది ఇక్కడ ఈ పాయింట్ తో మొదలు పెట్టాలి. కాబట్టి సో ఇంతవరకు ఏదైతే అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథల్లో దేనికో ఏ ప్రయోజనం కోసం అయితే నిన్నటి నా కథని ఆయన కొనసాగింప చేశాడో అక్కడ ఏం జరిగింది? ఆ కాన్షియస్నెస్ అంటే ఆ యొక్క చైతన్యం అనేటువంటి పరిణామం అనేది ఆగిపోయింది. ఎందుకంటే నీకు అవసరం లేదు. అంటే ఎందుకు అది ఆ చైతన్యం అనేది పరిణామంలో వచ్చింది, ఎందుకు వికసించవలసి వచ్చింది అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి? ఆ చైతన్యం అనేది పూర్ణంగా సంపూర్ణంగా తయారయ్యేంత వరకే ఆ చైతన్యం అనేది వికసించాలి. ఒక్కసారి ఆ చైతన్యం అనేది పూర్ణంగా సంపూర్ణంగా వికసించిన తర్వాత కొత్తగా వికసింప చేయాల్సినటువంటిది ఏమీ లేదు, కాబట్టి అది అంతటితో ఆగిపోయింది. ఇకపోతే థర్డ్ పాయింట్ కి వచ్చేసరికి ఏమంటున్నాడు అవుతాడు? ఈ యొక్క మానవ రూపం అనేది ఉన్నతమైనది మరియు అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ఇక్కడ 2 పదాలు వాడుతున్నాడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క గతంలో నువ్వు ఏదైతే అంటే జరిగిపోయినటువంటి నిన్న నా కథలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఈ మానవ రూపం అనేది ఇంత ఉన్నతంగా ఇంత శ్రేష్టంగా ఎలా తయారైంది అన్నప్పుడు అది నిన్నటి నా కథలో నేను చేసిన ప్రయాణమే. ఏ ప్రయాణం అయితే నా చైతన్య ప్రయాణం ఏదైతే చేశానో దాని వలన ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక మాటని సరిగ్గా మనం ఆపాదించుకోవచ్చు. కరెక్ట్ గా అప్లికేబుల్ అయ్యే మాట ఏంటి అన్నప్పుడు ఆ పరిణామ ప్రక్రియ అనేది ఇప్పుడు నాకు బహుమానంగా మారింది. నాకు ఏదైనా గిఫ్ట్ వచ్చింది, భగవంతుడి ద్వారా నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అంటే పరిణామమే నాకు బహుమానము. పరిణామమే నాకు బహుమానము. కాబట్టి జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ అయినటువంటి ఆ పరిణామ ప్రక్రియే జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అయినటువంటి ఈ యొక్క ఆ పునర్జన్మ ప్రక్రియలో ఏమైంది? అదే నాకు బహుమానం. నాకు ఏదైనా గిఫ్ట్ వచ్చింది, నాకు మెహర్ బాబా ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు ఈ మానవ జన్మతో పాటు అన్నప్పుడు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు, ఆయన నుండి నేను గిఫ్ట్ గా పొందాను ఈ యొక్క పూర్తి అంటే పూర్ణమైన సంపూర్ణమైనటువంటి చైతన్యాన్ని. ఎక్కడ పొందాను? పరిణామంలోనే. కాబట్టి నాకు ఏదైనా బహుమానం ఉంది అంటే పరిణామమే నాకు బహుమానము. ఆ పాయింట్ చెప్తున్నాడు అవుతాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా? ఇది ఎంత వరకు అంటే ఇది అనేక యుగాలుగా అనేక కాలచక్రాలలో ఇది ఎంత పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఒక అత్యంత ఒక పరిపూర్ణమైనటువంటి రూపంగా తయారైంది ఈ రూపము. కాబట్టి ఇక్కడ ఒక మాట కనెక్ట్ చేసుకోవచ్చు అండి. బాగా అర్థం చేసుకుంటే అవతాడు చెప్పే మాటని ఎంత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే అవతాడు ఇక్కడ అంటే నీది ఎందుకంటే ఇది ఒక పరిపూర్ణమైన మాధ్యమము లేక ఈ పరిపూర్ణ రూపం అనేది నువ్వు గుర్తించాలి అంటే అంతకన్నా ముందు నువ్వు ఏదైతే ఒక వికసింప చేసుకున్నటువంటి పూర్ణమైన సంపూర్ణమైన చైతన్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే పూర్ణమైన సంపూర్ణమైన చైతన్యాన్ని వికసింప చేసుకున్నాను అనేది గుర్తిస్తే తప్ప పరిపూర్ణమైనటువంటి రూపాన్ని నువ్వు గుర్తించలేవు. కాబట్టి ఇక్కడ 3 చేసిందండి: పూర్ణము, సంపూర్ణము, పరిపూర్ణము. కాబట్టి పూర్ణము సంపూర్ణమైన చైతన్యంతో ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి మాధ్యమం ద్వారా అసలైన పరిపూర్ణతని నేను సాధించాలి. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి ఏదైనా ప్రయోజనం ఉంది, నిజమైన ప్రయోజనము, ఒక రియాలిటీతో అనుసంధానించబడేటువంటి ఏదైనా ప్రయోజనం ఉందంటే ఇదే నా ప్రయోజనం. ఇంకొకసారి చెప్పుకుందామండి. ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ అంటే పూర్ణంగా సంపూర్ణంగా వికసింప చేసుకున్నటువంటి చైతన్యంతో
ఆ విధంగా వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి మాధ్యమం ద్వారా పరిపూర్ణమైన స్థితి అంటే ఏంటి అన్నప్పుడు ఈ 3 మాధ్యమాలు అంటే స్థూలము, సూక్ష్మము, మానసిక శరీరాలు అనేటువంటి 3 మాధ్యమాల ద్వారా పరిపూర్ణ స్థితి అంటే ఏంటి? నా స్వస్వరూపాన్ని నేను సాక్షాత్కరింప చేసుకోవాలి, నా ఆత్మని నేను తెలుసుకోగలగాలి, నేను ఆత్మ సాక్షాత్కారం పొందగలగాలి. అదే పరిపూర్ణత. అందుకే స్పష్టంగా అవుతాడు చెప్పాడు, మానవుడు మానవుడిగా ఏనాడు పరిపూర్ణుడు కాడు. ఆ మానవుడు మాధవుడు అవ్వాలి అన్నప్పుడు, మాధవుడు అయినప్పుడు మాత్రమే ఆ మానవుడికి ఒక పరిపూర్ణత సిద్ధిస్తుంది అనే మాట మనకి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు చివరి పాయింట్ గా, కాబట్టి ఎప్పుడైతే ఈ చైతన్యం అనేది ఎప్పుడైతే నువ్వు వినియోగించుకుంటే తప్ప అప్పుడు ఈ యొక్క అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మాధ్యమం ద్వారా ఏం చేయొచ్చు? ఎటువంటి సంస్కారాలైనప్పటికీ కూడా వాటన్నిటిని నిర్మూలించుకుంటూ సో పరమాత్మలో ఎటువంటి స్థితిని నువ్వు అనుభవించవచ్చు అన్నప్పుడు అది శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, యథార్థమైనటువంటి స్థితిని నువ్వు రియలైజ్ చేసుకోగలుగుతావు. అదే సాక్షాత్కారము, అదే ఆత్మ సాక్షాత్కారము అని మనకి గతంలో అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. జస్ట్ ఒక 5 మాటల ద్వారానే. ఇది మనకి గుప్పెట్లో వచ్చేటువంటి మాట కాబట్టి ఈసారి మనము కంక్లూషన్ మాటకు వచ్చేసరికి ఇక్కడ అవుతాడు చెప్పిన మాట ఏంటి? ఫుల్లీ ఎక్విప్డ్ అన్నాడు అండి. ఎంత గొప్ప పదం అంటే అది చూడండి. ఫుల్లీ ఎక్విప్డ్ అంటే సిద్ధంగా ఉందని అర్థం. నువ్వు ఏదైతే పొందడానికి ఈ జన్మ తీసుకున్నావో, నేను ఏ ప్రయోజనం కోసం అయితే నేను మరొక్కసారి లోకంలోకి నేను పంపించానో ఆ పని పూర్తి చేసుకోవడానికి, ఎందుకంటే నీ అంతర్గతంగా నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీకేం అవసరం లేదు. ఎందుకంటే అంతర్గతంగా అన్ని ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోయావు కాబట్టి, నీ బాహ్యముఖంగా నీ జీవితం అంతా బాహ్యంగానే సరిపోతుంది కాబట్టి, బాహ్యంతో కనెక్ట్ అవుతున్నావు కాబట్టి నీకు బాహ్యం నుండి నీకు ఏదేదో కావాలని కోరుకుంటున్నావు. నాకు అది వస్తే హ్యాపీగా ఉంటాను, వీళ్ళు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇష్టమైన పక్కన ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇష్టం లేని వాళ్ళు దూరంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని ఏదైతే బాహ్యంగా నువ్వు భావిస్తున్నావో ఇది ఏది నిజాలు కావు. ఇది బాహ్యంగా ఉన్నంత వరకే. కాబట్టి ఇక్కడ అవుతాడేం చెప్తున్నాడు? నువ్వు సిద్ధంగా ఉన్నావు, అంతర్గతంగా నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇది పూర్తిగా అంతర్గతంగా తీసుకోగలగాలి. అంటే పూర్తిగా నువ్వు సంసిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే ఈ మాటల్లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆయన ఇచ్చినటువంటి ఉన్నది 40లో ఒక మాట ఇంక్లూడ్ చేశాడు ఆయన. అందులో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు అందులో 40 అంటే ఇట్ ఈస్ ద 40 వర్సెస్ ఆన్ రియాలిటీ గురించి చెప్పమని కొంతమంది అడిగినప్పుడు 40 మాటలు చెప్పాడు ఆయన. అందుకే దానిని ఉన్నది 40 అంటారు. అందులో 35th ఒక వర్స్ చెప్తాడు రమణ మహర్షి. ఏం చెప్తాడంటే ఆయన యాక్చువల్ గా కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, భగవాన్ ప్రతి ఒక్కరు సిద్ధి అంటున్నారే, సిద్ధించడము, సిద్ధులు అంటున్నారు కదా కొంతమందిని. ఎందుకంటే మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి చాలా విషయాలు. ఒక సిద్ధి ప్రాప్తింప చేసుకోవాలి, సిద్ధుడు అవ్వాలి అంటారు కదా. అసలు సిద్ధి అంటే ఏంటి? అంటే ఎటువంటి సాధన చేస్తే సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది? సో ఎటువంటి ఒక ప్రయాణం చేస్తే ఎన్ని చోట్లకి వెళ్తే నాకు ఈ సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది, అప్పుడు నేను కూడా సిద్ధుడు అవుతానని చెప్పినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడండి. ఒకే ఒక మాట. ఇక్కడ అవతాడి మాటతో కనెక్ట్ అయ్యేటువంటి రమణుడి మాట ఏంటి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి? సిద్ధమై ఉన్న వస్తువుని తెలుసుకోవడమే సిద్ధి అన్నాడు ఆయన. అంటే ఏంటి? ఇక్కడ సిద్ధమై ఉన్న వస్తువు ఒకటి ఉంది, అది ఎప్పుడు సిద్ధంగానే ఉంది. నువ్వు సిద్ధుడు అవడానికి, సిద్ధి పొందడానికి నీకు ఏమి అవసరం లేదు. నీకు ఆల్రెడీ సిద్ధమై ఉంది. ఈ జన్మతో పాటు ఆ భగవంతుడు సిద్ధం చేసి నువ్వు ఆల్రెడీ ప్రయాణం చేసావురా. కానీ నువ్వు బాహ్యముఖంగా ఉంటున్నావు కాబట్టి, బాహ్యంగా వెళ్తున్నావు కాబట్టి, అంతర్గతంగా నువ్వు ఏమేమి సాధించావు నువ్వు మర్చిపోయావు కాబట్టి అది సిద్ధంగానే ఉంది. కాబట్టి సిద్ధమై ఉన్న వస్తువుని తెలుసుకోవడమే సిద్ధి అన్నాడు ఆయన. ఆ సిద్ధి అనేది ప్రాప్తింప చేసుకున్న వాడే సిద్ధుడు.
కాబట్టి నువ్వు ఏదేదో చేసేసి ఏదో నువ్వు కర్మకాండలు చేసి ఏదో పూజ చేస్తే వచ్చేది సిద్ధి కాదు. ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఈ మానవ జన్మతో పాటు ఆ భగవంతుడు ప్రాప్తింప చేసినటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యం ద్వారా పరిపూర్ణమైనటువంటి మాధ్యమమైన స్థూల రూపాన్ని గుర్తిస్తే తప్ప నువ్వే సిద్ధుడివి, నువ్వే సిద్ధిని ప్రాప్తింప చేసుకున్నట్లు. కాబట్టి ఎక్కడో ఏమీ అవసరం లేదు, ఇక్కడే ఈ క్షణమే నువ్వు గుర్తించవచ్చు అని మనకి అవతారుడు గతంలో కంక్లూడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అన్నప్పుడు, ఆ మాట లాస్ట్ ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, అది పూర్తి చైతన్యం ఉంది, కానీ లాస్ట్ లో ఒక మాట అంటున్నాడు అండి అవుతాడు. ఆ 4th పేరాలో లాస్ట్ లైన్ లో ఏమంటున్నాడు అంటే, పూర్తి చైతన్యం అనేది ఉన్నప్పటికీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందో తెలుసు, ఆ కేవలం ఆ పూర్తి చైతన్యం అనేది కేవలము స్థూలానికే పరిమితం అయ్యింది. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య అంటే ఏమవుతోంది, పూర్తి చైతన్యం వచ్చేసింది కదా అంటే నువ్వు పూర్తిగా గుర్తించి ఉన్న పూర్తి చైతన్యాన్ని పూర్తిగా గుర్తించి నువ్వు ఒక్కసారి ప్రయాణం చేసేసి నువ్వు వెంటనే ఆత్మ సాక్షాత్కారం పొందడం లేదు. ప్రతి మనిషి అలా పొందట్లేకున్నాడు. కానీ చైతన్యం ఉంది, తెలుసుకుంటున్నాడు అంటే ఒకటి తన స్థూల శరీరం గురించి, లేకపోతే స్థూల ప్రపంచం గురించి. ఈ రెండే కదా. రెండు కూడా దేనికి పరిమితం అయిపోయింది, ఆ ఫుల్ కాన్షియస్ అనేది గ్రాస్ కే పరిమితం అయిపోయింది. సో ఇది ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి తర్వాత అవుతాడు ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. Although the soul has gained consciousness in human form and thus experiences the gross world, yet the gross conscious human soul is unconscious of the subtle body and so cannot experience the subtle world. It is also unconscious of the mental body and thus cannot experience the mental world. Even though the soul has only gross consciousness and is unconscious of the subtle and mental, it does work through the subtle and mental bodies, although indirectly on the gross plane. Even though the gross conscious human soul is unconscious of its subtle and mental bodies and their respective subtle and mental worlds, and therefore does not realize the energy of the subtle and the mind of the mental. Yet it can use energy through various gross aspects of energy, such as nuclear energy, and it can use mind through various gross aspects of the mind, such as desires, emotions, and thoughts. Of these, desires are the predominant aspect of the mind. So the soul, now fully gross conscious of the first most human gross form and still unconscious of the subtle and mental and experiences in the gross world, the impressions of the last most animal gross form dissociated or dropped. మానవ రూపంలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని పొంది తద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పటికీ అటువంటి స్థూల ఎరుక గల మానవాత్మ సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉండదు. కనుక సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవించలేదు. అదేవిధంగా మానసిక శరీరం యొక్క ఎరుకను కూడా కలిగి ఉండదు. అందుకే మానసిక ప్రపంచాన్ని అనుభవించలేదు. ఆత్మ స్థూల చైతన్యాన్ని మాత్రమే కలిగి ఉండి మరియు సూక్ష్మ మానసిక శరీరాల ఎరుకను కలిగి లేనప్పటికీ, స్థూల భూమికలో పరోక్షంగానే అయినప్పటికీ సూక్ష్మ మరియు మానసిక శరీరాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది. స్థూల ఎరుక గల మానవాత్మ సూక్ష్మ మానసిక శరీరాల మరియు సంబంధిత సూక్ష్మ మానసిక ప్రపంచాల ఎరుకను కలిగి ఉండని కారణంగా సూక్ష్మానికి చెందిన ప్రాణశక్తిని, మానసికానికి చెందిన మనస్సుని అనుభవంతో తెలుసుకోలేదు. అయినప్పటికీ అది అణుశక్తి వంటి ప్రాణశక్తి యొక్క పలు స్థూల అంశాల ద్వారా ప్రాణశక్తిని ఉపయోగించుకోగలదు. అలాగే కోరికలు, భావావేశాలు మరియు ఆలోచనలు వంటి
వంటి మనసు యొక్క పలు స్థూల అంశాల ద్వారా మనసుని అది ఉపయోగించుకోగలదు. ఈ అంశాలలో కోరికలు అనేవి మనసు యొక్క ప్రబలమైన అంశము. కనుక మొట్టమొదటి మానవ స్థూల రూపం యొక్క స్థూల ఎరుకను పూర్తిగా పొందిన ఈ ఆత్మకు తన సూక్ష్మ మరియు మానసిక రూపాల ఎరుక ఇంకను లేనప్పటికీ వేరు చేయబడిన లేక విడిచిపెట్టబడిన చిట్ట చివరి జంతు స్థూల రూపం యొక్క సంస్కారాలను స్థూల ప్రపంచంలో అనుభవిస్తుంది. సో ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే, ఎలాగైతే సంసిద్ధంగా అయినప్పటికీ కూడా అది పూర్తిగా దేనికి పరిమితమైంది అన్నప్పుడు ఈ పూర్తి చైతన్యం అనేది ప్రతి జన్మలో అంటే ఒక రకంగా పునర్జన్మలకి కారణం ఏంటి అనేది ఒక రకంగా సరిగ్గా అవతాడు చెప్పేటువంటి మాటని సరిగ్గా పట్టుకోగలిగితే, నేను మళ్ళీ మళ్ళీ లోకంలోకి ఎందుకు వస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఒక తల్లికి ఎందుకు పని చెప్తున్నాను, ఎరగక పుట్టి తిని ఇన్ని యోనులందు అనేటువంటి అన్నమయ్య చెప్పిన మాట ప్రతిసారి తల్లి కడుపులోకి ఎంచుకు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చి పడుతున్నాను. ఆదిశంకరాచార్య చేత పునరపి మరణం పునరపి జననము, సో పునరపి మరణే జఠరే శయనము ఇహ సంసారే బహు దుఃఖ సారే అనే మాట ఎందుకు చెప్పించుకోవాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళంతా పునరపి పునరపి అనే మాట అనాల్సి వచ్చింది, ఎందుకు పునర్జన్మ, ఈ జన్మ అనేది ఎందుకు పునః పునః ఎందుకు రిపీట్ అవుతుంది అంటే, ఇక్కడ గొప్ప మాటని మనం కాస్త గుర్తించే ప్రయత్నం చేయొచ్చు కాస్త శ్రద్ధ పెడితే. ఏంటి అర్థమైనప్పుడు ప్రతి జన్మలో, ఎందుకంటే పూర్తి చైతన్యం అనేది అదేదో ఒక రెండో జన్మలోనో మూడో జన్మలోనో 10వ జన్మలో ఇచ్చింది కాదు, మొట్టమొదటి జన్మలోనే ఈ పూర్తి చైతన్యం అనేది ప్రాప్తించింది. ప్రతి మానవుడికి కూడా, ప్రతి మానవ జన్మ కూడా ఈ పూర్తి చైతన్యంతో ఒక పరిపూర్ణమైన రూపంతోనే లోకంలోకి రావడం జరుగుతోంది. కానీ ఏం జరుగుతోంది వచ్చిన ప్రతిసారి అన్నప్పుడు, నన్ను నేను విచారణ చేసుకున్నప్పుడు, నాకు మొట్టమొదటి మానవ జన్మ ఇచ్చినప్పుడు మెహర్ బాబా నాకు మొట్టమొదటి మానవ జన్మ ఇచ్చినప్పుడే నాకు పూర్తి చైతన్యము అంటే ఎటువంటిది, అది కూడా పూర్ణమైన సంపూర్ణమైన చైతన్యం అనేది వికసింప చేసుకొని ఆ మొదటి మానవ జన్మ అనేది నాకు ప్రాప్తించింది. దాంతోడు నాకు ఈ మానవ రూపం అనేటువంటి ఒక పరిపూర్ణమైన మాధ్యమం కూడా నాకు మొట్టమొదటి మానవ జన్మలోనే ప్రాప్తించింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి విచారణ చేసుకుంటే ఏం జరిగింది అన్నప్పుడు, ఎందుకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చింది అన్నప్పుడు, కానీ నాకు ప్రాప్తించినటువంటి పూర్తి చైతన్యము నేను ఎక్కడ పరిమితం చేస్తున్నానంటే కేవలం స్థూలానికి పరిమితం చేస్తున్నాను. ఇదొక విధంగా చెప్పాలంటే నా పునర్జన్మలకి ఇదొక కారణమే. భగవంతుడు పూర్తి చైతన్యాన్ని నువ్వు మాధవుడు అవరా, నువ్వు నేనవరా, భగవంతుడు మెహర్ బాబా నువ్వు నేనవరా అంటే నువ్వు నాలా తయారవ్వాలరా, నువ్వు నాలా జీవించాలరా అని మానవ జన్మ ఇచ్చినప్పుడు ఆయనలా తప్ప మిగతా వాళ్ళలాగా బ్రతకడం అలవాటు అయిపోయినప్పుడు ఈ జీవుడి పరిస్థితి ఏమవుతోంది, మళ్ళీ తారుమారై మళ్ళీ పునర్జన్మలు పడాల్సి వస్తోంది. ఎలా పంపిస్తున్నాడు లోకానికి, నువ్వు ఈసారైనా నాలాగా జీవించరా, నువ్వు నాలాగా బతకాలరా, నీలో ఉన్నటువంటిది ఒక అంశం ఏంటి అన్నప్పుడు నా అంశం ఉంది, అనంత చైతన్యం యొక్క అంశమే ప్రతి జీవుల్లో ఉండే పూర్తి చైతన్యం. నువ్వు నా అంశవి కాబట్టి నాలాగా నేను ఎలాగైతే అనుభవిస్తున్నానో, నేను ఎలాగైతే అనంతమైనటువంటి శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందాలని పూర్తి ఎరుకతో ఎలాగైతే నేను అనుభవిస్తున్నానో, నువ్వు కూడా నీకు అవసరం, నీకు అది ఒక విధంగా నీకు ఒక సాధ్యపడుతుందిరా, నీకు సాధ్యపడుతుంది. అసాధ్యం అనుకోకు, సాధ్యం అయ్యేటువంటి విషయమే. సాధ్యం అవుతుంది కాబట్టే కదా నేను నీకు చెప్తున్నాను. ఒక సాధ్యం కాకపోతే నీకు చెప్పను కదా. ఒకవేళ సాధ్యపడకపోతే నేను ఈ క్షణం నీ దగ్గర నా ముందు కూర్చోపెట్టుకోను కదా. కూర్చోపెట్టుకొని కాస్త నేను చెప్పే మాటలు వినరా అనేటువంటి అవకాశం నీకు ఇవ్వను కదా. ఇచ్చానంటే అర్థం ఏంటి, సాధ్యపడుతుంది. కాబట్టి ఒక రకంగా అర్థం చేసుకోవాలి. సో ఇన్ని రకాలైనటువంటి పునరపి మరణం పునరపి జననం అనేది ఎందుకు రిపీట్ అవుతోంది అన్నప్పుడు కారణము నాకు ఇవ్వబడినటువంటి పూర్ణమైన సంపూర్ణమైనటువంటి చైతన్యం అనేటువంటి ఫుల్ కాన్షియస్నెస్ ని నేను కేవలము గ్రాస్ లెవెల్లోని పరిమితం అయిపోవడం వలన పరిమితి లేనటువంటి భగవత్ స్థితి నేను పొందలేకపోయాను. ఇది ఒక మాట అర్థం చేసుకుంటే సరిపోతుందండి ఈ పేరా వరకు. కాబట్టి అవతాడు ఏం చెప్తున్నాడు అంటే క్లియర్ గా, ఎప్పుడైతే గ్రాస్ కాన్షియస్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అర్థంగా మనకి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు అవతాడు, ఇంకో కొత్త స్టైల్లో చెప్తున్నాడు. ఎందుకంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఇది చెప్పడం జరిగిందండి. మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే
ఇక్కడ అవుతాడు ఏం చెప్పాడు మనకి ఒకసారి, అంటే అదే మాటని ఇంకొక కొత్త స్టైల్లో చెప్పాడు అవుతాడు. ఇంతవరకు మనకి అవుతాడు చెప్పిన మాటలు బట్టి ఏమిటి అన్నప్పుడు, ఎప్పుడైతే మోస్ట్ సోల్ విషయానికి వస్తే, మోస్ట్ సోల్ విషయం ఏంటి పని ఏంటి అన్నప్పుడు, అతడికి సిజిబి కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ బాడీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్ వరల్డ్ ఆన్ అన్నభూమిక, హ్యావ్ గ్రేట్ బైండింగ్ అండ్ హ్యావ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఇంతే కదండి. అంటే మోస్ట్ సోల్స్ కి ఏ కాన్షియస్నెస్ ఉండదు? సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉండదు, మెంటల్ బాడీ కాన్షియస్నెస్ ఉండదు, అదే విధంగా కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇతడు కారణం ఏంటి? మోస్ట్ సోల్ సమ్ సోల్ పొందేటువంటి ఒక కాన్షియస్నెస్ పొందకపోవడానికి, అదే విధంగా సమ్ సోల్ లో ఉన్నటువంటి ఏ అనుభవం అయితే ఉందో అది పొందకపోవడానికి ఈ మోస్ట్ సోల్స్ కున్న ప్రాబ్లం ఏంటి? దేని వల్ల సమ్ సోల్స్ పొందేటువంటి ఆ సటిల్ గా ఎందుకు పొందలేకపోతున్నాడు? ఆ మెంటల్ గా ఎందుకు పొందలేకపోతున్నాడు? ఆ ఆత్మ యొక్క చైతన్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? వాట్ ఈస్ ద కాజ్ అండి? ఇతడిలో మోస్ట్ సోల్ లో ఉన్నటువంటి అలా ఉండిపోవడానికి కారణం ఏంటి? స్థూల సంస్కారాలు, గ్రాస్ ఇంప్రెషన్స్. కరెక్ట్, గ్రాస్ ఇంప్రెషన్స్. ఒక్క మాటే, ఇదే ఒక్క మాట. ఇది ఆ మాటని ఇన్ని రకాలుగా చెప్తున్నాడు అవుతాడు. ఎందుకు పొందలేకపోతున్నాడు అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. సటిల్ బాడీ గురించి తెలియదు అతనికి, కానీ ప్రాణం అంటే తెలుస్తోంది. అతనికి ప్రాణం ఉంది. డాక్టర్ చెప్తున్నారు ఇంకా ప్రాణం ఉందండి, అతను బ్రతికే ఉన్నాడు అంటే ప్రాణం నీకు గుర్తుంది, కానీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా నీకు? తెలియదు. రేపు శరీరం విడిచిపెట్టాక ప్రాణం పోయింది అంటున్నారే, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఆ ప్రాణము తెలుసా? అందుకే ప్రపంచంలో మనస్సు అంటున్నారు. అప్ప మనసు బాలేదండి, నీకెలా తెలుసు మనసు బాలేదనే విషయం? ఎవరు చెప్పారు? మనసు నీకైనా ఫోన్ చేసి చెప్పిందా నేను బాలేదని? నీకెలా తెలిసింది మనసు గురించి? ఆలోచన గురించి ఎలా తెలిసింది? ఎక్కడుంది మనసు అనేది తెలుసా? తెలియదు. ఈ మోస్ట్ సోలే మాట్లాడతాడు ఇవన్నీ కూడా. అదే అవుతాడు అంటున్నాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అన్ని మాట్లాడతాడు, కానీ అన్ని మాట్లాడతాడు, కానీ తెలుసుకోవాల్సింది మాత్రం తెలుసుకోవడం. ప్రాణం ఏమనుకుంటాడు? అది ఎక్కడి నుంచో వచ్చింది, అది ఎక్కడి నుంచో అది 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 ఇక్కడ దాకా సప్లై చేసింది శరీరంలో, తర్వాత ఎందుకు ఎక్కడికో పోయింది. ఎలా అండి? లేనిది ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు కదా, స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. అంటే ఇంతవరకు పరిమితం చేసుకుంటున్నాడు మోస్ట్ సోల్స్. కాబట్టి అంటే ఎనర్జీ అనేది సటిల్ బాడీకి సంబంధించింది, నువ్వు మాట్లాడే మనసు అనేది మానసిక శరీరానికి సంబంధించింది అనేది తెలియనివ్వకుండా చేస్తుంది. ఏంటది? అదే గ్రాస్ ఇంప్రెషన్స్. కాబట్టి ఇంతవరకు నువ్వు సెటిల్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ గ్రాస్ బాడీకి ఎనర్జీ అది సప్లై చేయడం వల్లనే నువ్వు బ్రతికున్నావు. అది ఎప్పుడైతే ఆ నీ సంస్కారాలు గ్రాస్ బాడీకి సంబంధించినంత వరకు ఆ సంస్కారాలు పూర్తయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ సంస్కారాలు అనేది ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నప్పుడు, ఆటోమేటిక్ గా మనసు విత్డ్రా చేసుకున్నప్పుడు సటిల్ బాడీ కూడా గ్రాస్ బాడీలో ఉన్నటువంటి తన ఎనర్జీని విత్డ్రా చేసుకుంటుంది. అలా ప్రాణం పోతుంది. అలా ప్రాణం పోగానే మనిషి శవమైపోతాడు, డెడ్ బాడీ అయిపోతాడు. ఇది జరుగుతోంది, కానీ ఇవన్నీ తెలీదు. మామూలుగా తెలుసుకోమంటున్నాడు అవుతాడు. తెలుసుకోండి ప్రాణం అంటే ఏంటి. మాట్లాడుతున్నారు మీ మాటలు, మీకు తెలియకపోతే వేరే విషయం, కానీ ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు ఏదైతే ఎనర్జీ అనుకుంటున్నావో అది ఎనర్జీ కాదు. నువ్వు ఏదైతే నీ వరకు అవగాహన రాహిత్యంతో మనసు అనుకుంటున్నావే అది నీకు తెలియదు. మనసు ఎక్కడ ఉంది అంటే నువ్వు ఎక్కడ చూపిస్తావు? లోపల ఉందండి. ఈ లోపల ఎక్కడుంది? ఏ ప్లేస్ లో ఉంది? ఈ శరీరంలో ఉందా మనసు అనేది? ఎనర్జీ అనేది ఈ శరీరంలో ఉందా? కాదు, అది దీన్ని వెనక. అందుకే చార్ట్ నెంబర్ 10 అవుతాడు అప్పుడు మనకు రెఫర్ చేస్తున్నాడు. కాబట్టి లోపల ఏముంది అనేటువంటిది కూడా మనకి 9 చార్ట్స్ చెప్పి కాస్త ప్రిపేర్ చేసి 10th చార్ట్ ఇచ్చాడు అవుతాడు. 10th చార్ట్ ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు, నీ లోపల ఏముంది? నీలో ఒక ప్రపంచం ఉంది, నీలో ఒక అద్భుతం ఉంది. నా లోపల నువ్వు బయట కనిపించేవని అధమమైనది. నువ్వు ఎంత సాధించినా కూడా, ప్రపంచం ఎంత గొప్పగా మర్చుకున్నా, యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని ఎంత చెప్పినా కూడా నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ ఆఫ్ ది లో. అది అక్కడ ఏమీ లేదు. అక్కడ నీలో ఒక ప్రపంచం ఉంది, నీకు తెలియాలి అన్నప్పుడు అందుకే చార్ట్ నెంబర్ 10 లో అవుతాడు ఇచ్చాడు. ఒకసారి ఆ చార్ట్ చూస్తే చాలు మనకి మనలో ఉన్నటువంటిది ఏం ప్రపంచం ఉంది, మనలో ఉన్న ఆత్మ ఉందని చెప్తున్నాం, కానీ ఆత్మకి స్థూల శరీరానికి మధ్య ఏముందో ఆ చార్ట్ లోనే చెప్పాడు అవుతాడు. ప్రపంచాన్ని అందరికి అందించాడు.
నీలో ఒక ప్రపంచం ఉందిరా, నీలో ఒక గొప్ప విశ్వం ఉందిరా, నీలో ఒక అద్భుతం ఉందిరా. నువ్వు బయట అద్భుతాలు కోరుకోకు, నువ్వే అద్భుతము. అద్భుతాలు నువ్వు కోరుకోవడం ఏంట్రా? నువ్వేం అంత అధమమైన వాడివి కాదు. ఏదో జరిగితే నీకు అద్భుతం వస్తనుకోకు, నువ్వే అద్భుతానివి. కాబట్టి నువ్వే నీలో ఒక అద్భుతం ఉంది, అది నువ్వు చూడగలగాలి, తెలుసుకోగలగాలి. దానిని నువ్వు తరింప చేసుకుంటే తప్ప నువ్వే అద్భుతంగా మారుతావు. కాబట్టి డు నాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్, బిఏ మిరాకిల్ అంటాడు అవుతాడు. నువ్వే ఒక అద్భుతంగా తయారవ్వచ్చు, ఈ మాట గుర్తు పెట్టుకోండి అని మనకి అవుతాడు చాలా స్పష్టంగా ఇంతవరకు చెప్తున్నాడు. కాబట్టి ఒక్కొక్క మాట తీసుకున్నప్పుడు, కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు చెప్పిన మాటలు చూస్తున్నప్పుడు, ఆ మనసు గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నాడు అవుతాడు? 3 రకాల ఆస్పెక్ట్స్ ఉంటుంది దానికి. ఏంటి ఆ 3 రకాల ఆస్పెక్ట్స్ ద్వారా పనిచేస్తోంది? 1 కోరికలు, 2 ఆవేశాలు, 3వది ఆలోచనలు. దీని ఒక రకంగా చెప్పాలంటే టెడ్ గా వాడొచ్చు అండి, టిఈడి అని చెప్పాడు అవుతాడు. టెడ్ అన్నమాట. టెడ్ అంటే ఏంటి? థాట్స్, ఎమోషన్స్, డిజైర్స్. అంటే ఒక డిజైర్ ఎలా నీకు ఫామ్ అవుతుంది అన్నప్పుడు, ఎందుకంటే నీ జీవితంలో ఒక కోరిక ఉంటుందండి. ప్రతి మనిషి జీవితంలో కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేది ఎంత ప్రబలంగా తయారు కావడానికి కారణం ఏంటో తెలుసా? గుర్తు పెట్టుకో. ఆ డిజైర్ అనేది అంత స్ట్రాంగ్ అవడానికి, అంత ఒక బలపడిన సంస్కారంగా తయారు కావడానికి ఏంటో తెలుసా? నిజానికి ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ ఆలోచన. ఆలోచనకి ఎప్పుడైతే ఎమోషన్ అనేది అసోసియేట్ అవ్వడం వల్లనే ఆ డిజైర్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇది గొప్ప మాట అండి. మనందరి జీవితంలో ఒక అండర్లైన్ చేసుకొని అది ఆచరించాల్సిన మాట అది. సాధారణంగా నాకు ఈ కోరిక ఉందండి, నా వల్ల కావటం లేదండి, దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదండి, ఎలాగైనా కోరిక తీర్చుకోవాలి అని ఒక జీవుడు ఒక మాట అంటున్నాడు అంటే, అంత బలంగా ఎందుకు తయారైంది మా కోరిక అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆలోచన కాదండి. సాధారణ ఏమనిపిస్తుంది అంటే, అవగాహన లేక అవతాడు చెప్పే మాటలు అర్థం కాక శ్రద్ధ పెట్టలేక ఏమనిపిస్తుంది అంటే, నా ఆలోచనే కోరికగా తయారైంది అంటాడే, అది ఒప్పుకోలేదండి అవతాడు. ఒప్పుకోలేదు. ఆలోచనకి అంత బలం ఉండదు అంటాడు అవుతాడు. కోరికగా దారి తీసే అంత అవకాశము, అంత బలం దానికి ఉండదు. కానీ అసలైనటువంటి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు ఎమోషన్స్. నీ జీవితంలో నువ్వు ప్రతిస్పందించే ప్రతి ఎమోషన్, నీకు అది ఏదైనా కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే సుఖం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ఏది తీసుకున్నా ఇవన్నీ ఎమోషన్సే. కానీ ఆ ఆలోచనకి, ఆ థాట్ కి గనుక ఎమోషన్ జోడించావంటే అక్కడే ఒక బలమైన కోరిక తయారైపోతుంది. ఆ ఒక్క బలమైనటువంటి కోరిక తీర్చుకోవడానికి నువ్వు ప్రపంచం వెంట పరిగెత్తాల్సి ఉంటుంది. అది ఎలాగైనా సరే నా కోరిక తీర్చుకోవాలి, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నా కోరిక తీరాలి అనేటువంటి సంస్కారాలు ఆ స్థాయికి తీసుకెళ్లిపోతుంది నిన్ను. ఇదే చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. కాబట్టి 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే, సంస్కారాలు మనసు ద్వారా, అంటే సంస్కారాలకి బానిసైనటువంటి మనసు ద్వారా ఆ జీవుడు, మానవుడు ఏ విధంగా మనసుకి బానిస చేస్తోంది సంస్కారాలు అనేది బ్యాక్గ్రౌండ్ స్టోరీ జరుగుతోంది. ఇదంతా తెర వెనుక జరిగే కథ. తెర ముందు ఏమనిపిస్తుంది? ఓహో, నాకు మనసే ప్రాబ్లం అనిపిస్తుంది. కాదు, నువ్వు మనసుకి బానిస అవడం నీ ప్రాబ్లం. కానీ ఆ మనస్సు నుండి నువ్వు బానిస అవ్వకుండా అది నిన్ను నీ బానిస చేసుకోవాలి అన్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన విచారణ ఏంటి? ఓహో, ఈ మనస్సు చేత నేను బానిసగా తయారయ్యానా? మరి ఈ మనసు ఎవరికి బానిస? సంస్కారాలకి బానిస. ఇక్కడండి సంస్కారాలు పని చేయడం అనేది ఎలా, చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు. గతంలో ఏం చెప్పాడు? మనకి 2 పనులు చెప్పాడు. సంస్కారాలు చేసే పని ఏంటి అన్నప్పుడు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంప్రెషన్స్ అన్నప్పుడు 2 పనులు చేస్తుందని చెప్పాడు అవుతాడు. సో ఏంటంటే ఆ 2 పనులు? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది హరి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తుంది. నెంబర్ 1 అండి. నెంబర్ 2 అండి. పోగు చేస్తున్నావు ఎలా కాపాడు? మీనాక్షి, జయమరావు. ఈ సంస్కారాలు మనకి ఏదైతే లేనిది అనుకుంటున్నామో దాన్ని శాశ్వతమైనదిగా, నిజమైనదిగా చూపించేస్తుందండి, మనకి మలుస్తుంది అనమాట. అలా చూపిస్తుంది. గుడ్, ఓకే. ఫస్ట్ పాయింట్ రైట్, ఓకే. అండ్ సెకండ్ పాయింట్, అంతేకాక అనవసరమైన బాధలకి దావతిస్తుందన్నయ్య.
అనవసర బాధలని సృష్టిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, చింతన అంటాడు నాన్న అక్కడ. ఎస్. సో 2 పాయింట్స్ ఏంటి అన్నప్పుడు, సంస్కారాలు ఎలా పనిచేస్తోంది అంటే ఈ 2 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది ఏంటి, నువ్వు ఏదైతే సర్వస్వం అనుకుంటున్నావో నిజానికి అది శూన్యమైనది. అవతాడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా, అది ఎలా పనిచేస్తోంది అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరాలు ప్రపంచాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఈ శరీరాలు, ఎందుకంటే అర్థమయ్యేది ఇదే కాబట్టి, కంటికి కనిపిస్తుంది ఇదే కాబట్టి ఈ 2 తీసుకుంటే చాలు. ఒకటి శరీరాలని నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఒక శరీరాల మీద అంత అటాచ్మెంట్ పెట్టుకుంటున్నావు, ఈ ప్రపంచం మీద ఎందుకు అంత అటాచ్మెంట్ పెట్టుకుంటున్నావు, ఈ శరీరాలు కనుక ఏదైనా కూడా ఇబ్బంది కలిగినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు ఎందుకు అంతలా తలడిల్లిపోతున్నావు, నీ శరీరానికి ఏమైనా లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళ శరీరాలకి ఏమైనా కూడా ఎందుకు అంతలాగా బాధపడిపోతున్నావు, ఎందుకు అంత భయపడిపోతున్నావు, ఒకవేళ శాశ్వతంగా దూరం అయిపోయినా కూడా నీకు ఇష్టమైన శరీరాలు కావచ్చు, నీకు ఇష్టమైన శరీరాల నుండి నీ శరీరం దూరం అయిపోయినా కూడా ఎందుకు అంత భయపడి బాధపడిపోతున్నావు. నెంబర్ 1. అదే విధంగా ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉండాలి, ఈ ప్రపంచంతో ఉండాలి, ఈ ప్రపంచం నాకు కావాలి, ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే ప్రపంచం పట్ల, అంటే శరీరాల పట్ల, ఈ ప్రపంచాల పట్ల నీకు ఎటువంటిది అటాచ్మెంట్ ఉంది అన్నప్పుడు కలిసిపోతున్నావు. సంగత్వం అంటాడు అవతాడు, సంగత్వం. ఎందుకంటే దాంట్లో కంప్లీట్ గా ఎంగ్రోస్ అయిపోతున్నావు, మునిగిపోతున్నావు. కరెక్ట్ గా చెప్పాలి అంటే మునిగిపోయావు ఈ శరీరాల యొక్క ఎరుకలో, ఈ స్థూల శరీరం యొక్క ఎరుకలో, ఈ ప్రపంచానుభవంలో నిన్ను నువ్వు కోల్పోయావు కాబట్టి అందులో కలిసిపోయావు. కాబట్టి సంస్కారం ఏం చెప్తుంది ఇదంతా కూడా స్పష్టంగా. అందుకే అవతాడు, ఎందుకంటే నా యొక్క వ్యక్తిగతమైన ప్రయాణపు అనుభవంలో నన్ను మెహర్ బాబా ఎప్పుడైనా మెహరాబాద్ పిలిపించుకున్నప్పుడు నాకు ఒక్క మాట చెప్తాడు, ఎక్కడైనా ఈ లోకంలో ఎప్పుడైనా ఎవరినైనప్పటికీ కూడా ఏబీసీలో నేను ఎక్కడైనా ఎటర్నల్, ఇతడు నాకు శాశ్వతము, లేకపోతే ఈ వస్తువు నాకు శాశ్వతము, నేను ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి శాశ్వతము అనే భావన వచ్చినప్పుడు వెంటనే నాకు అక్కడి నుంచి పిలిపి వస్తుంది. మెహరాబాద్ ఎందుకు నన్ను పిలిపించుకుంటాడు అంటే, పిలిపించుకొని ఏంట్రా, ఏ అనే వ్యక్తికి ఎటర్నలా, బి అనే వస్తువులు ఎటర్నలా, సి అనే పరిస్థితులు ఎటర్నలా అని చెబుతూ గుర్తించడానికి, గుర్తు చేయడానికి పిలిపించుకుంటున్నాడు. ఎందుకంటే ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ ఎటర్నల్ బిలవెడ్ ఇన్ దిస్ క్రియేషన్. ఈ ప్రపంచంలో నీకంటూ శాశ్వతంగా ఉండేవాడిని నేను మాత్రమే. నీతో కానీ నువ్వు ఎవరితో ఉండిపోవడం జరగదు, ఎవరు నీతో ఉండిపోవడం జరగదు. కాబట్టి ఎప్పుడు నువ్వు నాతో, నేను నీతోనే ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇద్దరి యొక్క సంబంధము, నీ ప్రపంచంలో ఉన్న నీ సంబంధాలు కేవలం దేహాలకి పరిమితం, అంతే. నీ తల్లిదండ్రులతో, నీ యొక్క భార్య బిడ్డలతో నీ సంబంధం ఎటు దేంతో పరిమితము, కేవలం దేహాలతోనే, ఈ ప్రపంచాలతోనే, అంతే తప్ప అంతకు మించేం కాదు కదా. నీ తల్లిదండ్రుల్ని సూక్ష్మమైనటువంటి శరీరాలుగా, మానసిక శరీరాలుగా, ఆత్మలుగా నువ్వు చూడగలుగుతున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న జరిగే ప్రతి విషయాన్ని సూక్ష్మ ప్రపంచంగా, మానసిక ప్రపంచంగా, పరమాత్మానుభవం పొందుతున్నావా? లేదు కదా. సాధారణంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఉండటం లేదు. కానీ ఇవంతా ఎవరు చెప్పారు? అవతాడు ఎంత చెబుతున్నా కూడా ఎవ్వరు, నువ్వే శాశ్వతం కాదు, ఇక్కడ ఎవ్వరు ఎల్లకాలం ఉండిపోరు అంత చెప్పినా కూడా ఎవరైనా దూరం అయిపోతే మొత్తం కుప్ప కూలిపోతున్నారే. ఇక్కడ ఎవరు సక్సెస్ అయినట్లు? మెహర్ బాబా ఫెయిల్ అయినట్టు, మెహర్ బాబా ఫెయిల్ అయినట్టు. ఇదే మాట అంటున్నాడు హఫీజ్ కూడా రెండవ కప్లెట్లు. ఏమన్నాడు? అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్. అంటే నేనేం చెప్తున్నాను మెహర్ బాబాకి, మెహర్ బాబా ఏం చెప్తున్నాడు నాతో, హరిప్రసాద్ నీ దేహంతో పాటు ఇక్కడ ఎవరు శాశ్వతం కాదురా, నీతో పాటు ఉండే వాళ్ళు ఎవరు నీతో పాటు ఉండిపోరు, అలాగని వాళ్ళతో పాటు నువ్వు ఉండిపోవు అని చెప్పినప్పటికీ కూడా నా నుండి ఎవరైనా దూరం అయిపోతే కుప్పకూలిపోతున్నాను, బాధపడిపోతున్నాను అంటే ఇక్కడ ఎవరు సక్సెస్ అయినట్లు, ఎవరు పని పూర్తయినట్లు? ఆ ఇల్యూషన్ పని పూర్తయినట్లు, ఆ భ్రాంతి పని పూర్తయినట్లు, ఆ సంస్కారాలు పని పూర్తయినట్లు, అజ్ఞానం అనేది జయించినట్లు. జ్ఞాన స్వరూపుడు, ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి మెహర్ బాబా అక్కడ ఓడిపోయాడు. అంటే నేనేం చెప్తున్నాను మెహర్ బాబాతో డైరెక్ట్ గా, బాబా యు ఆర్ రాంగ్. ఇదేంటి బాబా, మొన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయాడు, అదెలా నేను కుప్ప కూలిపోతా, నా వల్ల కాదు అంటున్నానంటే, అంటే మెహర్ బాబాని రాంగ్ అంటున్నా నేను. అది స్పష్టంగా అంటున్నాడు హఫీజ్ కూడా. నెవర్ సే అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్. నువ్వు గురువు నుండి వినిన దానిని ఎన్నడు తప్పు అని అనకు. కాబట్టి సో ఎందుకు అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్, బికాస్ ది ఫాల్ట్ లైస్ ఇన్ యువర్ ఓన్ ఇన్కెపాసిటీ టు అండర్స్టాండ్ హిమ్.
మెహర్ బాబాని అర్థం చేసుకోలేని ఆ లోపము, అసమర్థత మెహర్ బాబాలో లేదు, నాలో ఉంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్నప్పుడు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సంస్కారాస్. కాబట్టి సంస్కారం ఏం చేస్తోంది? మొట్టమొదటిగా వీళ్ళంతా నీతో పాటు ఉంటారు. చూడు, ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు, ఈ శరీరాలందరూ నీతో ఉంటారు ఎల్ల కాలము. కొన్ని 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల వరకు వీళ్ళంతా నీతో ఉంటారు. వీళ్ళు ఏమవరు, నువ్వు అనుకున్నట్లే అందరు నీతో పాటు ఉంటారు. అదే విధంగా నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉంటావు. నెంబర్ 2 ఏం చేస్తోంది? ఇలా చేయడం వలన ఏం చేస్తోంది? నిన్ను నమ్మిస్తోంది. నువ్వు నమ్మడం వల్లనే బాధపడుతున్నావు. బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు భయపడుతున్నావు అంటే ఒక్క పాయింట్ అండి. అవతారుడికి ఎందుకు విధేయుడు కాలేకపోయాను, అవతారుడిని ఆయన కోరుకున్న విధంగా ఎందుకు ప్రేమించలేకపోయాను అంటే అవతారుడు ఒక్క మాట చెప్తున్నాడు. బాధ వరకు పక్కన పెట్టండి, భయము. నీ లైఫ్ లో ఎక్కడైనా ఏ సందర్భంలో భయపడ్డావు అంటే నా మీద నీకు ప్రేమ లేనట్లే. ఏ విషయమైనప్పటికీ కూడా చీమ కొట్టడం నుండి చావడం వరకు నీ జీవితంలో ఏది జరిగినా భయపడుతున్నావు అంటే నువ్వు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది, నిన్ను నువ్వు హరిప్రసాద్ నువ్వు నా ప్రేమికుడు అని చెప్పుకోవడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వు అనర్హుడిరా. నీకు ఏ రకంగా యోగ్యత లేదు. నువ్వు ప్రపంచానికి అలా చూపించుకుంటున్నావా? ఊరికే అలాగా కపటిగా చూపించుకుంటున్నావా? హరిప్రసాద్ మెహర్ బాబా ప్రేమికుడు అని నువ్వు చెప్పు, అలా చూపించుకుంటున్నావా? అది కపటత్వం కదరా. ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నావు? దానివల్ల ఎన్ని కాంప్లికేషన్ తయారవుతుందో తెలుసా నీకు? కాబట్టి మొట్టమొదటిగా జీవితంలో జరిగే విషయాలకి బాధ వరకు అవసరం లేదండి, భయం అండి. అంటే స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఫియర్ మీన్స్ నో లవ్. భయపడుతున్నావు అంటే అక్కడ ప్రేమ లేనట్లే. అక్కడ నువ్వు అనుకునే ప్రేమ ఎక్కడ ఏ రకంగా ఆదుకోవటం లేదు. అప్పుడు నువ్వు చెప్తున్నావు నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు అని చెబుతున్నావు, కానీ ఆ అనుకునే ప్రేమ నువ్వు భయపడడాన్ని ఆపలేకపోయింది. బాగా అబ్జర్వ్ చేద్దామండి ఈ పాయింట్ ని, బాగా కాస్త శ్రద్ధ పెడతామండి ఈ మాటని. సాధారణంగా నువ్వు ఏ అనుకునే ప్రేమ, హ్యూమన్ లవ్ కోసము ఇంతగా నువ్వు ఇదైపోయావి, ప్రపంచం అంటున్నావే, అది ఆదుకునే ప్రేమే. అది అనుకునే ప్రేమ హ్యూమన్ లవ్ కిందే వస్తుంది. కానీ ఆ హ్యూమన్ లవ్ అనేది, అనుకునే ప్రేమ అనేది నిన్ను నిర్భయుని చేయలేదు, నిర్భయుడుగా ఉంచలేదు, నిన్ను భయపడకుండా ఎక్కడ ఆపలేదు. అది నిజానికి ఏమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తోంది. అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు భయపడుతున్నావు అంటే ప్రేమ లేనట్లే. అదే విధంగా లవ్ మీన్స్ నో ఫియర్. భయపడకుండా ఉండగలుగుతున్నావు, ఏది జరిగినా భయపడకుండా ఉండగలుగుతున్నావు అంటే ఎస్ అక్కడ ప్రేమ ఉందిరా. అది నువ్వు ప్రేమిస్తున్నావు, తర్వాత చెప్తా. ప్రేమ అనేది ఉంది, నీలో ప్రేమ ఉందిరా. నేను గుర్తించే ప్రేమ ఉంది, అవతాడు గుర్తించే ప్రేమ నాలో ఉందంటున్నాడు అని అవుతాడండి. ఒకవేళ నేను భయపడకుండా ఉండగలిగితే ప్రేమ ఉన్నట్లే. కానీ గుర్తు పెట్టుకో, ఫియర్ మీన్స్ నో లవ్. ఇది గొప్ప మాట అండి, గొప్ప మాట. కంప్లీట్ గా డైజెస్ట్ చేసుకొని నిరంతరము క్యారీ చేయాల్సిన మాట. అంటే నేను ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాలు కూడా భయపడిపోతున్నాను, పెద్ద విషయాలకు భయపడిపోతున్నాను అంటే నేను ఇంతవరకు నా నోటి ద్వారా ప్రేమ మాట్లాడాను, ఇవన్నీ అబద్ధాలా, ఇదంతా కపటత్వమా అనేది నన్ను నేను విచారణ చేసుకుంటే నాకు అవుతాడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏం చేస్తోంది సంస్కారాలు ఇక్కడ? అదంతా కూడా కంప్లీట్ గా ఉన్నటువంటి నథింగ్ ని ఎవ్రీథింగ్ గా చూపిస్తోంది, నేను నమ్మిస్తోంది. మెహర్ బాబా ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, దిస్ వరల్డ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచం, మెహర్ బాబా కూడా నథింగే, కానీ ప్రపంచం అనేది ఎవ్రీథింగ్ అనేది అది నమ్మిస్తోంది, నమ్మించి మోసం చేస్తోంది. నేను అలా నమ్మిస్తోంది. నమ్మించేసరికి ఏం చేస్తున్నావు? నమ్మేసరికి లైఫ్ లో నువ్వు ఏది జరిగినా భయపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు, నీ వల్ల కావటం లేదు. ఇది ఇలా కాకుండా అది చేసే రెండో ప్రాబ్లం ఏంటి? అనవసర బాధని సృష్టిస్తుంది. ఇప్పుడు ఏమీ లేదని చెప్తున్నప్పుడు బాబా ఇక్కడంతా ఇదంతా నథింగ్ రా, ఇదంతా నీకు ఎవ్రీథింగ్ లా అనిపిస్తోంది కదా, అది సంస్కారం చేసే పని. కానీ నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేటువంటి మాటని కాస్త వినరా. ఇదంతా నథింగ్ రా, ఇదంతా శూన్యమైనదేరా. శూన్యం నుండి నువ్వు సర్వస్వాన్ని కోరుకుంటావేంట్రా? శూన్యాన్ని సర్వస్వం అనుకుంటావేంట్రా? ఇది శూన్యం, ఇదంతా నథింగ్, ఏమీ లేదు అని చెప్పినా కూడా ఆ నథింగ్ కోసము నీ పరిమితి దాటేస్తావే, అదే అనవసరంగా బాధలు పడ్డాం. బాధ ఎందుకు వస్తుందండి? అనవసరం అనే పదం ఎందుకు వాడాడు అవుతాడు అంటే, ఎప్పుడైతే నీ పరిధి దాటేసావో, నీ లిమిటేషన్ దాటేసావో, అక్కడి నుండి ఆ సెకండ్ నుండి నువ్వు పడే ప్రతి బాధ అనవసరమే లైఫ్ లో. ఒకసారి ఎందుకంటే అవతాడు స్పష్టంగా చెప్పాడు,
నువ్వు జీవితంలో అనుభవించే 99% బాధలు అనేవి మొదటిది ఏం చెప్పాడండి మనకి? స్వయం కృపారాధన, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నాడు అవుతాడు. ఎవరికి వాళ్ళు తగిలించుకున్నది. రెండోది ఏంటి అన్నప్పుడు అనవసరమైనవి. అంటే 99% అండి. ఇది అర్థం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో జీవితం. సరిగ్గా అర్థమైతే ఎంత గొప్పగా ఉంటుందో ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము. కానీ గుర్తించాలి. అవతాడు చెప్పే మాటను గుర్తించి దీని ఆచరణాత్మకంగా పెట్టగలిగితేనే అవతాడు చెప్పేటువంటి మాటని స్పష్టంగా అవగాహన వస్తుందండి. కాబట్టి అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప విషయాల్ని మనము తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే మన షెడ్యూల్ అనేది మనం కంటిన్యూ చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెల్లిమి నాకభయమని, నీతో చెల్లిమి నాకభయమని, నీ స్మరణమునే చేసితిని, నీ స్మరణమునే చేసితిని. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. మోహములో పడి జీవించినప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, మోహములో పడి జీవించినప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము పొందిన సఫలము. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము పొందిన సఫలము. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం. సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు
అవతారుడవు. తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతకాలని ఉంది నీకై నిత్యం. తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతకాలని ఉంది నీకై నిత్యం. పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం. మెహర్ బాబా ప్రేమావతారా, మెహర్ బాబా ప్రేమావతారా, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ యొక్క పాటలో కవి అవతార పురుషుడైన మెహర్ బాబాను దయగలవాడివి అంటూ సంబోధిస్తున్నాడు. దయ అంటే ఆయన పేరులోనే ఉన్నట్టు కరుణ, దయ రెండు కూడా మెహర్ బాబా యొక్క గుణాలు. ఆయన ఉన్నటువంటి దయ, ఆ కరుణ అన్నది దానికి ఎల్లలు అన్నవి లేవు, అంటే అది అపారమైనది. అలాంటి అవతారుడు, దేవుడు అయినటువంటి అవతార పురుషుడైన మెహర్ బాబాతో చెలిమి అంటే స్నేహం చేస్తే మనకు అభయం అన్నది దొరుకుతుంది. అంటే ఈ యొక్క ప్రపంచంలో మనం ఎందుకు వచ్చామో తెలియక ఎన్నో జన్మలు ఎత్తుతూ జన్మ పునర్జన్మ అనే చక్రంలో చిక్కుకొని ఉన్నటువంటి మనకు ఈ ఒక ఈ బాధల నుండి, అంటే ఈ యొక్క జన్మ పునర్జన్మ నుండి విముక్తిని కలిగించే అభయాన్ని ఇవ్వగలడంటే ఆ అవతార పురుషుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ఆయనతో చెలిమి అంటే ఆయనతో స్నేహం అనేది మనకు ఆ అభయాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆయనను సదా స్మరించుకుంటూ ఆ చెలిమిని మనం కొనసాగించుకోవాలి అని ఇక్కడ కవి చెబుతున్నాడు. ఎందుకంటే ఈ భూమిలో మనం స్థూల ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో మోహావేశాలకు లోనవుతాం. చూసినవన్నిటికీ కూడా ఒక దానికి అంటి పెట్టుకొని పోతూ ఉంటాం. అన్ని అంటే నా జీవితం, నా కుటుంబం, నా సంసారం, నా ఆస్తి నాది అన్న ఒక మోహంలో పడి మనం కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అహం అన్నది మనలో పెరుగుతూ ఉంటుంది. ఈ ఒక అహాన్ని మనం ఎలా తగ్గించుకోవాలంటే బాబా యొక్క ఆ ఒక చెలిమి ఒక్కటే మనకు సహాయపడగలదు. ఈ అహం ఎంతటి నాశనాన్ని కలిగిస్తుందంటే మనలో ఉన్నటువంటి నీతి నియమాలను కూడా అది పోగొట్టుకునేలా చేస్తుంది. ఈ అహం అన్నది ఈ ఖ్యాతి కోసం మనం పాకులాడేలాగా చేస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ భగవంతుడి సహాయం, అంటే మెహర్ బాబా యొక్క అవతార పురుషుడి సహాయం మనకెంతో అవసరం. కాబట్టి ఆ సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మల్ని దారి మార్చు, అంటే ఈ ఒక దారిలో పయనిస్తున్న మమ్మల్ని సత్యం వైపుకు నడిపించేలాగా మా దారిని మార్చు అంటూ ఇక్కడ కవి అవతార పురుషుని వేడుకుంటూ ఉన్నాడు. మనం ఈ జన్మ పునర్జన్మలో ఎందుకు చిక్కుకున్నామంటే పోయిన జన్మలో చేసినటువంటి ఆ కర్మలు, ఆ పాపాలు, ఆ భారాన్ని మనం ఆ సంస్కారాలను ఖర్చు పెట్టుకోవాలంటే మళ్ళీ ఈ జన్మ ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ ఈ జన్మలో వాటిని ఖర్చు చేసుకుంటూ కొత్త వాటిని మళ్ళీ తగిలించుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ ఈ జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఒక జన్మ పునర్జన్మ నుంచి తప్పించుకొని ముందుకు గమ్యానికి చేరాలంటే పశ్చాత్తాపం, అంటే చేసినవన్నీ కూడా నేను చేసిన తప్పులన్నీ కూడా ఇలాంటి తప్పులు చేశాను, ఇవి ఇంకా ముందు చేయబోను అంటూ ఆ భగవంతుణ్ణి సహాయాన్ని అందించమని పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు ఆయన తన దరికి, అంటే తన ఆవాసానికి మనల్ని తీసుకెళ్ళడానికి సహాయాన్ని అందిస్తాడు అంటూ ఇక్కడ కవి మళ్ళీ తన సహాయాన్ని ఇవ్వమని బాబాను వేడుకుంటూ ఉన్నాడు. ఇక లాస్ట్ చరణం వచ్చేసరికి జీవన సత్యాన్ని తెలుసుకున్నాము అని ఇక్కడ
కవి చెప్తున్నాడు. అంటే ఇక్కడ కవి అంతర్ముఖ ప్రయాణంలో ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవంతా వ్యర్థం. ఇదేది కూడా పనికొచ్చేది కాదు. ఇక్కడ అనవసరంగా కాలయాపన చేస్తూ అనవసరమైన సంస్కారాల్ని తగిలించుకుంటూ ఈ జన్మ పునర్జన్మలో చిక్కుకున్నాము. ఇది నిజం కాదు. ఇది ఒక కళ. ఇది అవాస్తవం. ఇది క్షణికమైంది అని ఆ నిజాన్ని తెలుసుకున్నాము అని ఇక్కడ కవి చెప్తున్నాడు. తెలుసుకున్నాము జీవన సత్యం. బ్రతకాలనుంది నీకై నిత్యం. కాబట్టి ఇప్పుడు నిన్ను చేరుకోవాలన్న తపన ఇప్పుడు వచ్చింది. అంటే ఇవన్నీ వ్యర్థం. వీటిని వదిలేసి వీటన్నిటిని వదిలేసి నీ కోసమే జీవించాలి, నిన్ను చేరుకోవడానికే మేము జీవించాలి అన్న సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాము. కాబట్టి నీ ప్రేమ గీతాన్ని, అంటే బాబా యొక్క ఆ బాబా చెప్పినటువంటి ఆ మాటలను ప్రేమ గీతం అని ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు. అంటే బాబా యొక్క ఆ అడుగు జాడలో ఆయన చూపిన మార్గంలో నడవడానికి ఇక్కడ సంసిద్ధతను కవి తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క పాదాలు మాకు శరణం. కాబట్టి వాటిని మేము పట్టుకున్నాము, మాకు సహాయం చెయ్యి అంటూ ఇక్కడ కవి కోరడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ పాట మొత్తం కూడా ఈ యొక్క క్షణికమైనటువంటి స్థూల ప్రపంచాన్ని త్యజించి భగవంతుడి ఆవాసానికి, అంటే నేనే భగవంతుడు అన్న ఆ సత్యాన్ని తెలుసుకొని అక్కడికి ఆ అడుగులు వేసుకుంటూ ఆ ఒక గమ్యాన్ని చేరడానికి మాకు సహాయాన్ని అందించు అని ఇక్కడ కవి అవతార పురుషుడైన మెహర్ బాబాను కోరడం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద. 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 సచ్చిదానంద పరమానంద
मेहरु बाबा विज्ञानंद सचितानंद परमानंद 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 मेहरु बाबा विज्ञानंद। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो। प्रेम दीपमय जलावो निबिड़ा अंधेरा मिटता पावो प्रेम दीपमय जलावो निबिड़ा अंधेरा मिटता पावो अपना सब कुछ तुम्ही चढ़ावो अपना सब कुछ तुम्ही चढ़ावो तुम मुझको सरसावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा करो लीलाधारी हे करुणा करो लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ। बन आरती जीवन मेरा बन आरती जीवन मेरा
आदि अंत का लय हो हेरा, आदि अंत का लय हो हेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में जग जाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాడిస్తాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతాడు చెప్పేటువంటి ముందు చెప్పబోయేటువంటి గొప్ప మరియు మహోన్నతమైన విషయాల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ సహకరించని స్థూల సంస్కారాల్ని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. ఎటర్నల్ బెలెవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रीतम अवतार